గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ధృవ కాంపిటేటివ్ అకాడమీ. నేను మీ ధృవ సార్. ఈరోజు లైవ్లో మనం కొన్ని విషయాలు డిస్కస్ చేసుకుందాం. ఎస్టర్డే నేను మీకు నేషనల్ ఇన్కమ్ అండ్ యూరోపియన్ల రాక యాక్చువల్లీ నేను మీకు టెస్ట్ ఇచ్చాను. ఆ టెస్ట్ అనేది నేను చూసుకోలేదు, అప్లోడ్ చేయలేదు. ఆ రెండు టెస్టులు ఈరోజు నేను అప్లోడ్ చేస్తాను. ఈరోజు కంప్లీట్ చేసేయండి. అట్ ది సేమ్ టైం మీకు నేషనల్ ఇన్కమ్ అంటే మెయిన్స్ ఫోకస్డ్ వాళ్ళకి ఈ రోజుతో నేషనల్ ఇన్కమ్ మొత్తం ఆల్మోస్ట్ ఏంటంటే విత్ టెస్ట్‌లతో సహా క్లోజ్ అయిపోయినట్టే, కంప్లీట్ అయిపోయినట్టే. ప్రిలిమ్స్ ఫోకస్డ్ వాళ్ళకి మరొక 2 రోజులైతే మీకు కూడా అది కంప్లీట్ అయిపోతుంది. ఈ విధంగా ఒక్కొక్క టాపిక్ ఇండియన్ ఎకానమీ ఒక్కొక్క టాపిక్ మెల్లగా మీరు కంప్లీట్ చేసేసుకోండి. ఇప్పుడు నేషనల్ ఇన్కమ్ మీకు నియర్లీ 24 వీడియోస్ ఇచ్చాను. కరెంట్ అప్డేట్ కొంచెం ఉంటది. మనం కరెంట్ అప్డేట్ ఎకనామిక్ సర్వే నుంచి ఇంకా కొంచెం నేను అప్డేట్ చేసి ఇవ్వాలి. ఏమివ్వాలి? ర్యాంకింగ్స్ ఇవ్వాలి. ఇండియా జీడీపీ ర్యాంకింగ్స్ స్టేట్ వైజ్ రెడీ చేసి ఇస్తాను. అంటే జీడీపీలో హైయెస్ట్ టాప్ స్టేట్స్ ఏంటి? లోయెస్ట్ ఎక్కడున్నాయి? అదేవిధంగా పెర్ క్యాపిటా ఇన్కమ్‌లో హైయెస్ట్, లోయెస్ట్ ఏంటి? తర్వాత కొంత ఇంపార్టెంట్ డేటాని అంటే ఇండియన్ ఎకానమీకి సంబంధించి కొంత ఇంపార్టెంట్ డేటాని మనం రాసుకోవాలి తప్పనిసరిగా. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ టైమ్ మనకు అడుగుతాడు. అంటే మనకి వరల్డ్‌లో హైయెస్ట్, బిగ్గెస్ట్ ఎకానమీస్ లిస్ట్ ఒకటి మనం చూసుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ అది జీడీపీస్ పరంగా చూసుకోవాలి అండ్ పర్చేసింగ్ పవర్ పారిటీ పీపీపీస్‌లో కూడా చూసుకోవాలి. ఆ డేటా ఒకటి మీకు ఇవ్వాలి. అట్ ది సేమ్ టైమ్ ఇండియాస్ జీడీపీ ఓవరాల్‌గా పర్టిక్యులర్‌గా ఇండియాస్ జీడీపీ ఓవరాల్‌గా ఎంతుంది? నంబర్స్‌లో మనం చూసుకోవాలి. ఓవరాల్ జీడీపీ ఎంతుంది? అట్ ది సేమ్ టైమ్ అది మనకి కరెంట్ ప్రైసెస్‌లో చూడాలి. కాన్స్టెంట్ ప్రైసెస్‌లో చూసుకోవాలి. అట్ ది సేమ్ టైమ్ కొన్ని ఇంపార్టెంట్ డేటాని అంటే ఇండియాస్ జీడీపీ కాంట్రిబ్యూషన్, అగ్రికల్చర్ కాంట్రిబ్యూషన్ ఎంత? అదేవిధంగా సర్వీస్ సెక్టార్ కాంట్రిబ్యూషన్ ఎంత? అదేవిధంగా ఇండస్ట్రియల్ సెక్టార్ కాంట్రిబ్యూషన్ ఎంత? ఈ కాంట్రిబ్యూషన్స్, ఈ పర్సెంటేజెస్ కూడా వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ టైమ్ క్వెషన్ అడుగుతాడు. లాస్ట్ టైమ్ ఏపీ మీద అడిగాడు. ఈసారి కూడా ఇండియా మీద అడిగేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ డేటా ఏదైతే ఉందో, తర్వాత ఈ ప్రైవేట్ ఎక్స్‌పెండిచర్ ఎంతుంది? తర్వాత సేవింగ్స్ ఎంత పర్సెంటేజెస్ ఉన్నాయి? ఓవరాల్ ప్రైవేట్ ఎక్స్‌పెండిచర్ టోటల్ జీడీపీస్‌లో ఎంతుంది? ఇలా కొంత డేటా ఉంటది. ఆ డేటా మీకేంటంటే ఎకనామిక్ సర్వే ఓపెన్ చేస్తే లాస్ట్‌లో మీకు ఎకనామిక్ సర్వే, ఇండియన్ ఎకనామిక్ సర్వేలో అనెక్సర్స్ అని టేబుల్స్ ఇస్తాడు. ఆ టేబుల్స్ నుంచి నేను తర్వాత ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ గ్రోత్ రేట్స్, ఇది ఒకటి మర్చిపోయాను నేను. ఈ గ్రోత్ రేట్స్ ఒకటి మనం చూసుకోవాలి. అంటే ఆహ్, ప్రెజెంట్ అండ్ కాన్స్టెంట్ ప్రైసెస్‌లో గ్రోత్ రేట్స్, ఇండియా గ్రోత్ రేట్ ఎలా ఉంది? 25, 26 ఎలా ఉంది? తర్వాత 24, 25 ఎలా ఉంది? లాస్ట్ 5-6 ఇయర్స్ అనాలిసిస్ గ్రోత్ రేట్స్ మనం బై హార్ట్ చేయాల్సి ఉంటది. ఎందుకంటే గ్రోత్ రేట్స్ మీద డెఫినెట్‌లీ మనకి క్వెషన్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అవి కూడా మనం చూసుకోవాలన్నమాట. కాబట్టి ఆ డేటా ఒక 2 పేజీలు ఉంటది. ఆ డేటాని మీరు కరెక్ట్‌గా చూసుకుంటే మీకు అది నేషనల్ ఇన్కమ్ నుంచి మీరు ఎలాంటి క్వెషన్ ఇచ్చినా సరే మీరు చేయగలరు. తర్వాత నెక్స్ట్ నేను నేషనల్ ఇన్కమ్ తాలూకా ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఈ రోజు నుంచి నేను మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా. ఆ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. అంటే ఇప్పుడు ఆల్రెడీ నేను ఇచ్చినటువంటి టెస్ట్ సీరీస్‌లో ఉన్నటువంటి క్వెషన్స్ ఆల్మోస్ట్ మీరు బానే చేశారు. అట్ ద సేమ్ టైమ్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ కూడా ఒక 200 క్వెషన్స్ నేను అన్నింటి నుంచి ఏపీపీఎస్సీ, యూపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, అదర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ వాటన్నింటి నుంచి గ్యాదర్ చేసి ఒక 200, 250 క్వెషన్స్ ఓన్లీ నేషనల్ ఇన్కమ్ మీద ఇస్తాను. దోస్ ఆర్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ అనమాట. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌ని మీరు ప్రాక్టీస్ ఎంత బాగా చేస్తే కొన్నిసార్లు మనకు డైరెక్ట్‌గా నిన్న చెప్పినట్టు డైరెక్ట్‌గా అవే వస్తాయి. లేదనుకుంటే ఆ మోడల్ అనేది మనకొచ్చినప్పుడు మనం ఈజీగా ఆన్సర్ చేయడానికి ఉంటది. తర్వాత మీరు నేషనల్ ఇన్కమ్ పర్టిక్యులర్‌గా ఇండియన్ ఎకానమీ దగ్గరకొచ్చేసరికి, ఇండియన్ ఎకానమీ అయినా, సైన్స్ అండ్ టెక్నాలజీ అయినా సరే, మీరింకా కరెంట్ అఫైర్స్ చూడాలి, డైలీ కరెంట్ అఫైర్స్ చూడాలేమో, అది ఇది ఇంకేం పెట్టుకోవద్దండి. మీకు ఆ టైంని నేను సేవ్ చేస్తాను. మీరింకా మ్యాగజైన్స్ చదవడం, అవన్నీ మీరు పెట్టుకోవద్దు. లేదంటే నేనిచ్చినటువంటి డైలీ మీకు స్క్రీన్ షాట్స్ పెడుతున్నాను కదా! న్యూస్ పేపర్స్, ఆర్టికల్స్ అవి అప్పుడప్పుడు ఖాళీగా ఉండేటప్పుడు చూసుకోండి. అవి కూడా మీకేంటంటే నేనిచ్చినటువంటి కరెంట్ అప్డేట్‌లో కలిసిపోతాయి. కాబట్టి కరెంట్ అఫైర్స్ కోసం
వీటి కోసం తర్వాత కరెంట్ అప్డేట్స్ ఎస్ఎన్టీ అండ్ ఎకానమీ కరెంట్ అప్డేట్ కోసం పిఐబీస్ కానీ లేకపోతే ఏదైనా మ్యాగజైన్స్ కానీ అవన్నీ ఇంకా మీరు అవన్నీ పెట్టుకోవద్దు. ఎందుకంటే దానికి చాలా టైం కిల్ అవుతుంది. నేను అవన్నీ కంపైల్ చేసి కాంప్రహెన్సివ్గా నేను మీకు ఇస్తాను కాబట్టి మీరు జస్ట్ నేను ఇచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ని యాజ్ ఇట్ ఈస్గా చూసి పెట్టేసేయండి. సార్ మరి పిఐబి చూస్తున్నారా, అది చూస్తున్నారా, ఇది చూస్తున్నారా అని ఏం డౌట్ పెట్టుకోవద్దు. నేను మ్యాక్సిమం అన్ని ఇంపార్టెంట్ వెబ్సైట్స్ చూస్తాను, డిపార్ట్మెంటల్ వెబ్సైట్స్ చూస్తాను. పర్టికులర్ డిపార్ట్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియన్ ఎకానమీ ఉందనుకోండి, నేషనల్ ఇన్కమ్కి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్లో ఎప్పుడైనా సరే కంటెంట్ ఎప్పుడైనా తీసుకునేటప్పుడు ఒక స్టాండర్డ్ సోర్సెస్ నుంచి మన కంటెంట్ లాక్కుంటే డైరెక్ట్ క్వశ్చన్స్ వాటి నుంచి పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మినిస్ట్రీ చూసామనుకోండి, ఎప్పుడైనా ఒక మినిస్ట్రీ వెబ్సైట్లోకి మీరు వెళ్ళేటప్పుడు అక్కడ మీకు ఫస్ట్ అబౌట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ అబౌట్ దగ్గర ఓపెన్ చేస్తే అక్కడ మొత్తం ఓవరాల్ ఆ మినిస్ట్రీ గురించి, అందులో ఉండేటటువంటి ఆ డిపార్ట్మెంట్స్ గురించి, వాటి గురించి, వీటి గురించి చాలా క్లియర్గా ఎప్పుడు ఆ డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్ చేశారు, దేంట్లో దేన్ని మెర్జ్ చేశారు, ఇదంతా కూడా ఏంటంటే మీకు క్లియర్గా ఉంటుంది. అది నేను మీకు ఈరోజు టెస్ట్లో మీకు ఈరోజు టెస్ట్ ఇచ్చాను కదా, జాతీయ ఆదాయ భారతదేశంలో జాతీయ ఆదాయ గణాంకాలకు సంబంధించినటువంటి కంప్లీట్ డేటా, అంటే స్వాతంత్రానికి పూర్వం ఎలా ఉంది, స్వాతంత్రం తర్వాత ఎలా ఉంది, తర్వాత దేశంలో నేషనల్ ఇన్కమ్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఏ ఏ సంస్థలు ఉన్నాయి, ఈ సిఎస్ఓ ఎప్పుడు ఏర్పడింది, ఎన్ఎస్ఓ ఎప్పుడు ఏర్పడింది, మళ్ళీ ఎన్ఎస్ఎస్ఓగా ఎప్పుడు మారింది, సిఎస్ఓ ఎన్ఎస్ఎస్ఓ కలిపి నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ ఆఫీస్గా ఎప్పుడు మార్చారు, తర్వాత మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు. ఇదంతా ఏంటంటే ఈ క్రోనలాజికల్ ఆర్డర్లో నేను చాలా క్లియర్గా ఎప్పుడు ఏది ఏర్పడింది అనేది విత్ డేటాతో సహా నేను ఇచ్చాను. ఆ మధ్యలో రంగరాజన్ కమిషన్ బేస్ చేసుకొని నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ ఏ విధంగా ఏర్పాటు చేశారు, ఇదంతా కూడా ఏంటంటే నేను చాలా క్లియర్గా ఇచ్చాను. అండ్ క్లాస్లో కూడా చాలా ఇన్డెప్త్ డీటెయిల్డ్గా చెప్పాను. ఎక్కడి నుంచి క్వశ్చన్ పడుతుంది, ఏ ఏరియా నుంచి క్వశ్చన్ పడే అవకాశం ఉంటుంది, ఎక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలనేది నేను చాలా క్లియర్గా నేను మీకు అందులో మెన్షన్ చేశాను. కాబట్టి మీరు నేషనల్ ఇన్కమ్కి ఇంక ఇది సరిపోదేమో, ఆ నితిన్ సింగ్ అనే చదవాలేమో, లేదంటే వివేక్ సింగ్ చదవాలా, లేదంటే మృణాల్ చదవాలి, ఇవన్నీ పెట్టుకోవద్దు. నేను అవన్నీ ఆల్రెడీ ఏంటంటే స్టడీ చేస్తాను. స్టడీ చేసి వాటన్నింటినీ బేస్ చేసుకొని తెలుగులో మీకు అత్యద్భుతంగా నేను ఫిల్టర్ చేసి మీకు ఎగ్జామ్కి ఎంతవరకు అవసరమో అంతవరకు నేను మీకు ఇస్తాను. కాబట్టి మీరేం చేయాలంటే మీ దగ్గర కంటెంట్ వర్క్ చేసుకోవడానికి మీకు టైం అనేది నేను ఎక్స్ట్రా ఇస్తున్నాను కాబట్టి ఆ టైంని మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్స్ కోసం యూస్ చేసుకోండి. ఈవెన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ, ఇందాక ఎవరో మన స్టూడెంట్ ఒక ఆయన నాకు మెసేజ్ పెట్టారు, ఈ ఇండియన్ ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ దిస్ ఈజ్ మోర్ డైనమిక్ సార్, అది ఎలా మనం డీల్ చేయాలి, మనం ఏం చేద్దామని అంటే ఇది చాలు, ఇంకా డీలింగ్ అంటే ఇంకేం లేదు. నేను ఇచ్చినటువంటి ఇప్పుడు నేషనల్ ఇన్కమ్కి నియర్లీ మీకు 60 పేజెస్ కంటెంట్, బేసిక్ కంటెంట్ ఇచ్చాను. దాని నుంచి మీకు క్వశ్చన్ మ్యాక్సిమం పోదు. అంటే రీసెంట్గా మనకి 2022-23 బేస్ ఇయర్ అప్డేటు, దాంట్లో ఉండేటువంటి మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్స్, డబుల్ డిఫ్లేషను, వీటన్నింటి గురించి కూడా నేను ఇన్డెప్త్ డీటెయిల్డ్గా నేను మీ క్లాసెస్లో ఇచ్చాను. మీరేంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ ఇన్కమ్ లాంటి ఈక్వేషన్ టైప్ ఆఫ్ కంటెంట్ని మనం ఎక్కువ టైం గుర్తుపెట్టుకోవాలంటే దాన్ని బై హార్ట్ చేస్తే రాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫార్ములాస్ ఉంటాయి, జాతీయ ఆదాయ భావనలు, కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్లో మనకి 8 ఫార్ములాస్, 8 టైప్స్ ఆఫ్, ఇప్పుడు మనకి జీడిపి అట్ మార్కెట్ ప్రైసెస్, కరెంట్ ఫ్యాక్టర్ కాస్ట్లో మొత్తం 8 ఈక్వేషన్స్ని మనం ఆ 8 ఈక్వేషన్స్ నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈక్వేషన్స్ని మనం డిరైవ్ చేసుకోవాలి. తర్వాత ప్రైవేట్ ఇన్కమ్ అంటే ఏంటి, పర్సనల్ ఇన్కమ్ అంటే ఏంటి, డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే ఏంటి, వీటన్నింటికి ఫార్ములాస్ని నేను క్లియర్గా డిరైవ్ చేసి నేను మీకు చెప్పాను క్లాసెస్లో. మీరు ఎప్పుడైనా సరే ఏంటంటే వాటిని మీరు బై హార్ట్ చేయొద్దు. బై హార్ట్ చేస్తే నేషనల్ ఇన్కమ్లో ఒక్క క్వశ్చన్ కూడా మీరు ఆన్సర్ చేయలేరండి. మీరేం చేస్తారంటే అంటే దేని నుంచి ఎలా వెళ్తుంది, మ్యాథమెటిక్స్ స్టూడెంట్కి అది పెద్ద ప్రాబ్లం కాదు, కానీ బయాలజీ అండ్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్కి కొంచెం ప్రాబ్లం అవుతుంది. కానీ మీరేం చేస్తారంటే కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. అంటే మార్కెట్, ఇది మనకి ఏంటంటే ఫ్యాక్టర్ కాస్ట్ నుంచి మార్కెట్ ప్రైస్కి ఎలా వస్తుంది, మార్కెట్ ప్రైస్ నుంచి ఫ్యాక్టర్ కాస్ట్కి ఎలా వస్తుంది, ఆ ఒక్క ఈక్వేషన్ బేస్ చేసుకొని
మనం పదుల కొలది ఈక్వేషన్స్ డిరైవ్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు అనేది నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను క్లాసెస్‌లో. అందుకే నియర్లీ 24 క్లాసులు నేను మీకు నేషనల్ ఇన్‌కమ్ మీద ఇచ్చాను. అది మీకు అంత క్లారిటీ అనేది ఈవెన్ యూపీఎస్‌సి బుక్స్‌లో కూడా మీకు అంత క్లారిటీ రాదండి. నేను చెప్తున్నాను కదా! అంటే బేసికల్‌గా నేను మ్యాథమెటిక్స్ బ్యాక్‌గ్రౌండ్ నాది కాబట్టి అండ్ బేసిక్స్ అనేది నేను బలంగా ఇచ్చాను కాబట్టి మీకు అంతకంటే ఏంటంటే డీప్‌గా మీకెక్కడ అంత ఈజీగా ఒకే దగ్గర దొరకదు. ఈవెన్ వివేక్ సింగ్ చూడండి, రమేష్ సింగ్ చూడండి, లేదంటే మృణాల్ చూడండి. ఏవి చూసినా సరే అంత ఇన్ డెప్త్ డీటెయిల్డ్‌గా ఉండదు. ఇంక నిజంగా చెప్పాలంటే తెలుగు మీడియం చిరంజీవి సార్ బుక్‌లో నేషనల్ ఇన్‌కమ్ చాలా బావుంటది యాక్చువల్లీ. చాలా చాలా బావుంటది. అయినా సరే ఆ బుక్ కూడా ఏంటంటే అప్డేట్ అవ్వలేదు. లాస్ట్ నా చాలా వరకు అప్డేట్ అవ్వలేదు. ఇప్పుడు డబుల్ డిఫ్లేషన్ గాని ఇవన్నీ కూడా కొత్త బుక్ రావట్లేదు కాబట్టి, నేను అవన్నీ జత చేసి చాలా వరకు ఇన్ డెప్త్ మీకు ఎంతవరకు అవసరం ఉంటదో మాక్సిమం ఎక్స్‌టెంట్ నేనిచ్చాను. ఇప్పుడు మీరేవైనా ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చేయండి. ఇప్పుడు నేను 2 రోజుల్లో ఈరోజు రేపట్లో అప్‌లోడ్ చేస్తాను గదా! నేషనల్ ఇన్‌కమ్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ పీవైక్యూస్ కోర్సులో అప్‌లోడ్ చేస్తాను. ఒక్కసారి వాటిని ప్రాక్టీస్ చేయండి. మీరు చేయగలుగుతున్నారా లేదా? అంటే 100% చేయాల్సిన అవసరం లేదు. అట్‌లీస్ట్ 80% ఆఫ్ ద క్వెషన్స్ మీరు పీవైక్యూస్‌ని ఆన్సర్ చూడకుండా సాల్వ్ చేయడం అంటే మళ్ళీ ఆన్సర్‌లు చూసేసి సాల్వ్ చేయడం కాదండి. దగ్గర పెట్టుకొని కావాలంటే మీరు ఆ టాపిక్‌ని పీవైక్యూస్ మీరు సాల్వ్ చేసే ముందు ఒకసారి మొత్తం అంతా కంటెంట్ అంతా ఒకసారి చదివేసి మళ్ళీ చేయండి. రివిజన్ చేసి చేయండి. ఏం ప్రాబ్లమ్ లేదు. అంతేగాని డైరెక్ట్‌గా ఏంటంటే మళ్ళీ క్వెషన్ చూసి ఆన్సర్ తప్పైపోతదేమో, కింద ఆన్సర్ చూసుకొని ఇలాంటి ఫేక్ ఏంటంటే ఇవి చేయొద్దు. మీరేం చేస్తారంటే ఎయిదర్ యూపీఎస్‌సి గాని నేను అంటే నాట్ జస్ట్ ఏపీపీఎస్‌సి ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ నేనిచ్చేవి యూపీఎస్‌సి ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఇస్తున్నాను. ఆల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అండ్ ఏపీపీఎస్‌సి అండ్ టీఎస్‌పీఎస్‌సి ఇయన్నీ కూడా కలిపి నేనిస్తున్నాను కాబట్టి ఎనీ ఎనీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఐదర్ యూపీఎస్సీ అయినా సరే ఎలాంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్వశ్చన్ పేపర్ తీసుకొని మీరు నేషనల్ ఇన్కమ్‌కి దగ్గర పెట్టుకొని అయినా సరే నియర్లీ 80-85% క్వశ్చన్స్ మీరు ఈజీగా సాల్వ్ చేయగలరు. ఎందుకంటే అంత ఇన్ డెప్త్ కంటెంట్ నేను నేషనల్ ఇన్కమ్‌లో ఇచ్చాను. కాబట్టి మీరేం చేస్తారంటే నేను ఇచ్చినటువంటి టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్ ఎలాగో మీరు చేస్తున్నారు కాబట్టి టెస్ట్ సిరీస్ రాసిన తర్వాత ఒక్కసారి ఈ పీవైక్యూస్ ఒకసారి చేయండి. చేస్తే మీకు అర్థమవుతది. అంటే నేను ఇచ్చినటువంటి కంటెంట్ అనేది ఆ డెప్త్ అనేది మీరు అందుకోగలుగుతున్నారా లేదా? తర్వాత ఎగ్జామినర్ డిమాండ్‌కి తగ్గట్టు నేను ఇచ్చినటువంటి కంటెంట్ ఉందా లేదా అనేది కూడా మీకు క్లియర్‌గా అర్థమవుతది. ఎందుకు నేను ఇండియన్ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే మీకు మొదటి నుంచి ఒకటే మాట చెప్తున్నా. నేను ఏపీ హిస్టరీ మీకు ఇప్పటికి ఆల్రెడీ 2 సార్లు చదివించాను. 16వ తేదీన మరొక గ్రాండ్ టెస్ట్ ఉంటది. మీరు మరొకసారి చదువుతారు. ఇప్పుడు మీరు ఏపీ హిస్టరీ 100 సార్లు చదివినా సరే మాక్సిమం 65 మార్కులు తెచ్చుకుంటారు. 65 దాటి ఏ సబ్జెక్ట్ కూడా తెచ్చుకోవడం చాలా కష్టం. మరీ పేపర్ ఈజీగా ఇస్తే తప్ప 65 దాటి తెచ్చుకోవడం అనేది దట్ ఈజ్ మాక్సిమం ఇంపాసిబుల్. ఎందుకంటే ఎంత చదివినా సరే హ్యూమన్ ఎర్రర్ ఉంటది. మర్చిపోతా ఉంటాం. తెలిసిన క్వెషన్సే తప్పు చేస్తూ ఉంటాం. అలాంటి ఒక 5, 6 క్వెషన్స్ ఉంటాయి. నెగెటివ్‌తో పాటు ఒక 10 మార్కులనేవి పోతాయి. 10 మార్కులు పోయినా సరే 75లో మీరు 65 మీరు ఏపీ హిస్టరీ మీరు నిలబెట్టుకోగలరు. కానీ ఏపీ హిస్టరీని ఇప్పుడు నువ్వు 65 మార్కులు తెచ్చుకున్నావు. కానీ నీ పక్కవాడికి 60 మార్కులొస్తాయి. ఏపీ హిస్టరీలో నీకు వాడికి పెద్ద డిఫరెన్స్ అనేది ఉండదు. బయట పుస్తకం చదివిన వాడికి కూడా 60 మార్కులొస్తాయి. ఇప్పుడు నేనిచ్చినటువంటి కంటెంట్ చదివినప్పుడు కొంచెం ఎక్స్‌ట్రా యాడ్ చేశాను. అండ్ మల్టిపుల్ రివిజన్స్ మీతో చేయిస్తున్నాను కాబట్టి ఒక 4, 5 మార్కులు మీరు ఏపీ హిస్టరీలో ఎక్కువ తెచ్చుకోగలరు. అదే విధంగా పాలిటీలో కూడా ఒక 4, 5 మార్కులు ఎక్కువ తెచ్చుకోగలరు. కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకానమీ అలా కాదు. సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకానమీ అనేది 15, 20 మార్కుల గ్యాప్‌ని తీసుకురాగలిగేటటువంటి సబ్జెక్ట్స్ అనమాట. మీకు ర్యాంక్ డిసైడ్ చేసేది, మీకు మార్కులు తెచ్చిపెట్టేది ఫస్ట్ పేపరు. అండ్ ర్యాంక్ డిసైడ్ చేసేది సెకండ్ పేపర్. నేనందుకే సెకండ్ పేపర్‌ని ఎక్కువగా మీరెందుకు చదవమని చెప్తున్నానంటే, ఎక్కువగా క్లాసెస్ వినమని నేనిచ్చినటువంటి క్లాసెస్‌ని సెకండ్ పేపర్‌కి ఎక్కువగా ఎందుకు వినమని చెప్తున్నానంటే అందుకే చెప్తున్నా. ఎందుకనంటే సెకండ్ పేపర్‌లో సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎకానమీలో ఈవెన్ ఇంగ్లీష్ మీడియంలో కూడా కంటెంట్ డెఫిషియన్సీ ఉంది మార్కెట్‌లో. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఎకానమీ తీసుకున్నాం అనుకోండి. 1, 2, 3 పుస్తకాలున్నాయి. ఆ 1, 2, 3 పుస్తకాలు కూడా ఎగ్జామినర్ డిమాండ్‌ని 100%ని తీర్చగలవా అంటే తీర్చే పొజిషన్‌లో లేవు. ఈవెన్ ఇంగ్లీష్ మీడియం బుక్స్‌లో కూడా ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వివేక్ సింగ్ చదివారనుకోండి. దట్ ఈస్ నాట్ 100% కాంప్రహెన్సివ్. లేదా
ఏంటంటే మృణాలు చదివారనుకోండి, దట్ ఈజ్ నాట్ 100 ఇవన్నీ కూడా ఏంటంటే యూపీఎస్సీ బేస్డ్గా రాసినవి. ఏపీపీఎస్సీ డిమాండ్కి తగ్గట్టు వాళ్ళు ఏం రాయరు, ఎందుకంటే వాళ్ళు బుక్స్ ప్రిపేర్ చేసింది యూపీఎస్సీ డిమాండ్కి తగ్గట్టు ప్రిపేర్ చేశారు. యూపీఎస్సీలో మనకేంటంటే డేటా కంటే ఎక్కువగా అనలైటికల్ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఆ బేస్డ్గా వాళ్ళు తయారు చేస్తారు. తర్వాత యూపీఎస్సీకి ఏపీపీఎస్సీకి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే కొన్ని టాపిక్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ ఇన్కమ్ ఉందనుకోండి, ఏపీపీఎస్సీలో నేషనల్ ఇన్కమ్కి చాలా హ్యూజ్ ప్రియారిటీ ఉంటుంది, కానీ యూపీఎస్సీలో ఇస్తే ఒక క్వశ్చన్ ఇస్తాడు, లేకపోతే లేదు. కాబట్టి యూపీఎస్సీ బుక్స్లో నేషనల్ ఇన్కమ్ చూడండి చాలా పైన తేల్చుకుంటూ వెళ్ళిపోతారు, కానీ ఏపీపీఎస్సీకి నేషనల్ ఇన్కమ్ 6-7 క్వశ్చన్లు పడతాయి. 2018లో 150 మార్క్స్కి, 2019లో 150 మార్క్స్కి నియర్లీ 15 to 16 క్వశ్చన్స్ నేషనల్ ఇన్కమ్ మీద ఇచ్చాడు. మొన్న కూడా మనకి గ్రూప్ 2లో 7 క్వశ్చన్స్ మనకి నేషనల్ ఇన్కమ్ మీద పడ్డాయండి. అంటే 7 మార్కులు మీ చేతిలో, దీన్ని కరెక్ట్గా మీరు ప్లాన్ చేసుకోగలిగితే 7 క్వశ్చన్స్ అనేవి మీకు ఈజీగా 7 మార్కులు మీ చేతిలో ఉంటాయి. తర్వాత ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే నేషనల్ ఇన్కమ్ అనేది ఈ ఎవరు చదువుతారు ఈ ఫార్ములాస్ అది ఇది చదువుతారని ఏం చేస్తారని జస్ట్ పైన చూసుకుంటే వెళ్తారు, కానీ నేషనల్ ఇన్కమ్ మ్యాథమెటిక్స్ బేస్డ్గా ఉంటుంది. కాబట్టి మీరేం చేస్తారంటే ఎప్పుడైనా ఫ్రీ టైంలో దాన్ని ఈజీగా రివైజ్ చేసే మెథడ్ ఏంటంటే ఒక పెన్ను పేపర్ తీసుకోండి. ఒక పెన్ను పేపర్ తీసుకొని స్టార్టింగ్ నుంచి, అంటే నేను ఎక్కడి నుండి చెప్పాను, బేసిక్స్ చెప్పాను. బేసిక్స్ అంటే నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి, అందులో మనకి గ్రాస్ ప్రొడక్ట్ అంటే ఏంటి, నేషనల్ ప్రొడక్ట్ అంటే ఏంటి, ఇవన్నింటికి కూడా ప్రతి దానికి కూడా ఒక కీవర్డ్ ఉంటుంది, ఒక ఈక్వేషన్ ఉంటుంది. ఆ ఈక్వేషన్స్ని వేసుకుంటూ వెళ్ళండి. అంటే వాట్ ఈజ్ ప్రొడక్ట్ ట్యాక్సెస్, లేదంటే వాట్ ఈజ్ ప్రొడక్షన్ ట్యాక్సెస్, లేదంటే వాట్ ఈజ్ జీడిపి డిఫ్లేటర్, వాట్ ఈజ్ డబుల్ డిఫ్లేటర్, వాట్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ జీడిపి డిఫ్లేటర్ అండ్ డబుల్ డిఫ్లేటర్, వాట్ ఆర్ ద ఈక్వేషన్స్, మన ఈక్వేషన్స్ వాటికి సంబంధించినటువంటి ఫార్ములాస్ ఏంటి. ఇలా పెన్ను పేపర్ పట్టుకొని మీరు ఏం చేస్తారంటే ఓన్గా మీరు డిరైవ్ చేయండి. జీడిపి మార్కెట్ ప్రైసెస్ నుంచి ఫ్యాక్టర్ కాస్ట్కి ఎలా తీసుకురావచ్చు, ఫ్యాక్టర్ కాస్ట్ నుంచి మార్కెట్ ప్రైస్కి ఎలా తీసుకురావచ్చు, నేషనల్ ఇన్కమ్ నుంచి ప్రైవేట్ ఇన్కమ్ ఎలా తీసుకురావచ్చు, ప్రైవేట్ ఇన్కమ్ నుంచి నేషనల్ ఇన్కమ్ ఎలా తీసుకురావచ్చు. ఇక్కడ ప్రైవేట్ ఇన్కమ్కి నేను 2 ఫార్ములాస్ ఇచ్చాను. అన్ని బుక్స్లో కూడా మనకేంటంటే ప్రైవేట్ ఇన్కమ్ని త్రూ నేషనల్ ఇన్కమ్ ద్వారా డిరైవ్ చేశారు, కానీ వాడు క్వశ్చన్ అలా అడగట్లేదు. ప్రైవేట్ ఇన్కమ్ని డైరెక్ట్గా నేషనల్ ఇన్కమ్ నుంచి డిరైవ్ చేయొచ్చు, ఓన్లీ ప్రైవేట్ ఇన్కమ్ మొత్తం కలిపి మనం ప్రైవేట్ ఇన్కమ్ చెప్పొచ్చు. అన్ని పుస్తకాల్లో కూడా ఏంటంటే ప్రైవేట్ ఇన్కమ్కి మీకు ఒకటే డెఫినేషన్ ఉంటుంది, రెండో డెఫినేషన్ చెప్పరు, కానీ దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. గతంలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తే డైరెక్ట్గా నేషనల్ ఇన్కమ్ నుంచి డిరైవ్ చేసింది కాకుండా ఓన్లీ ప్రైవేట్ ఇన్కమ్లో ఉండేటటువంటి అంశాలన్నీ కలిపి తీసుకున్నటువంటి ఒక ఫార్ములాని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇప్పుడు మీరేం చేస్తారు, అలాగే ఈ బుక్లో ఇదే ఉంది కదా ఆ ఫార్ములా బేస్ చేసుకుని వెళ్ళిపోతారు. మీరు ముందే ప్రాక్టీస్ చేయకపోతే అప్పుడు ప్రైవేట్ ఇన్కమ్ అక్కడ ఎగ్జామ్ హాల్లో వాడికి తగ్గట్టు నువ్వు ప్రైవేట్ ఇన్కమ్ని మార్చుకోవాలంటే ఇమ్మీడియట్గా మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు, డెఫినెట్లీ తప్పు చేస్తారు. ఇప్పుడు లాస్ట్ టైం జీడిపి డిఫ్లేటర్ ఇచ్చినప్పుడు చాలామంది మిస్టేక్ చేశారు. జీడిపి డిఫ్లేటర్ అంటే మనకి పైన ఏంటంటే కాన్స్టెంట్ ప్రైసెస్ వస్తుంది, పైన కరెంట్ ప్రైసెస్ వస్తుందా, కింద కాన్స్టెంట్ ప్రైసెస్ వస్తుందా, న్యూమరేటర్లో ఏముంటుంది, డినామినేటర్లో ఏముంటుందని చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు, మీరు బైహార్ట్ చేస్తున్నారు కాబట్టి కన్ఫ్యూజ్ అవుతున్నారు. అవి అలాంటి ఫార్ములాస్ని మీరు బైహార్ట్ చేయకూడదు, ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసి పైన న్యూమరేటర్లో ఏమొస్తుంది, డినామినేటర్లో ఏమొస్తుంది అనేది మీరు ప్రాక్టీస్ చేస్తే ఈక్వేషన్ని డిరైవ్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి నేను మీకు ఏం చెప్తున్నానంటే నేషనల్ ఇన్కమ్ లాంటి హై ఈల్డింగ్ టాపిక్ని మీరు మంచి మార్కులు తెచ్చుకోవాలనుకుంటే ప్రాక్టీస్ ఉండాలి. ఆ ఈక్వేషన్స్ అన్నీ కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీకు ఏంటంటే సర్క్యులర్ ఎకానమీ వరకు, సర్క్యులర్ ఎకానమీ వరకు కూడా మనకి ఈ జాతీయ ఆదాయం, ఈ చక్రీయ ప్రవాహం ఉంది కదా, సర్క్యులర్ ఫ్లో ఆఫ్ నేషనల్ ఇన్కమ్, అక్కడ వరకు కూడా ప్రతి దాంట్లో కూడా ఏదో ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములాస్ అన్నీ కూడా మీరేంటంటే ఒక్కొక్కటి డిరైవ్ చేసుకోండి. తర్వాత ఏంటంటే ఇయర్స్ మనకి నేషనల్ ఇన్కమ్లో ఇయర్స్ చాలా ఇంపార్టెంట్. ఏ ఇయర్లో ఏది వచ్చింది, బేస్ ఇయర్ ఏది ఉంది, గతంలో బేస్ ఇయర్స్ ఏమున్నాయి, తర్వాత ఎన్ఎస్ఓ ఎప్పుడు ఏర్పడింది, సిఎస్ఓ ఎప్పుడు ఏర్పడింది, ఎన్ఎస్ఎస్ఓ ఎప్పుడు ఏర్పడింది, ఆ రెండు ఎప్పుడు కలిపాయి, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఎప్పుడు వచ్చింది, తర్వాత నేషనల్ ఇన్కమ్ కమిషన్ రంగరాజన్ కమిషన్ ఎప్పుడు వచ్చింది, తర్వాత నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ ఎప్పుడు వచ్చింది, ఈ డేటా అంతా ఉంటుంది. ఆ డేటాను కూడా ఏంటంటే ఒక క్రానాలజీలో రాసుకోండి. అదంతా కూడా నేను మీకు క్రానాలజీలో చెప్పాను, దేని తర్వాత ఏది ఏర్పడిందని చాలా క్లియర్గా మీకు ఒక క్రానాలజీలో చెప్పాను. కాబట్టి మీరేం చేస్తారంటే
చదివేటప్పుడు నేషనల్ ఇన్కమ్ని చదివేటప్పుడు ఈ క్రానాలజీ అంతా ఒక దగ్గర పెట్టుకోండి. ఎలాగో నేను షార్ట్ నోట్స్ ఇస్తాను, దానికి నో ప్రాబ్లం. కాకపోతే ఏంటంటే మీరు ఇప్పుడు చేయడానికి ఏంటంటే మీరు ఓన్గా దాన్ని ఏంటంటే డెవలప్ చేసుకోండి. తర్వాత చిన్న చిన్న న్యూమోనిక్స్ కూడా పెట్టుకోండి. న్యూమోనిక్స్ అంటే కీవర్డ్స్, అదే ఏంటంటే మనకి కోడ్స్. ఎప్పుడైనా సరే అన్నింటికి చాలామంది ఏంటంటే ప్రతిదానికి కోడ్ పెట్టుకుంటారు. అలా ప్రతిదానికి కోడ్ పెట్టొద్దండి. ఎందుకంటే ఎగ్జామ్ హాల్లో ఆ కోడ్ గుర్తు రాకపోతే మీరు ఆన్సర్ చేయలేరు. ఎక్కడైతే మనం బాగా ఒకటి అంటే ఇప్పుడు 1కి 10 సార్లు గుర్తుపెట్టుకోవాలి, వాటిని కరెక్ట్‌గా గుర్తు రావట్లేదు, ఎక్కువ అంటే ఒకే దగ్గర ఎక్కువున్నాయి, అలాంటప్పుడు మనం కోడ్స్ ఏమైనా పెట్టుకోవాలి. అంతే తప్ప గాని ప్రతిదానికి కోడ్ పెట్టుకోమన్నాను కదా అనేసి ప్రతిదానికి కోడ్ పెట్టుకోవద్దు. ఎందుకంటే ఆ కోడ్ అనేది మీకు ఎగ్జామ్ హాల్‌లో గుర్తు రాకపోతే మీరు దాన్ని మర్చిపోయేటటువంటి అవకాశం ఉంటది. మాక్సిమం ఏంటంటే బై హార్ట్ చేయడానికే ట్రై చేయండి. ఇఫ్ ఇన్ కేస్ బై హార్ట్‌కి కూడా అది లొంగట్లేదనుకుంటే అలాంటి వాటికి కోడ్స్ అనేవి పెట్టుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జీడీపీ డిఫ్లేటర్ ఉంది. పైన పైన న్యూమరేటర్‌లో ఏం రావాలి, కింద డినామినేటర్‌లో ఏం రావాలని మీకు ప్రతిసారి కన్‌ఫ్యూజ్ అవుతున్నారనుకోండి. దానికి ఏదైనా ఒక కోడ్ పెట్టుకోండి. అలాంటి ఫార్ములాస్‌కి ఏదైనా కోడ్ పెట్టుకోండి. అంతే తప్ప గాని లేదు అనుకుంటే మీరెప్పుడైనా సరే సింపుల్ మెథడ్ ఏంటంటే ఇలాంటి ఫార్ములాస్‌ని మనం ఏంటంటే ఆహ్, బై హార్ట్ చేయడం కంటే దాని కాన్సెప్ట్ వైస్‌గా మీరు ఈక్వేషన్ అర్థం చేసుకుంటే అప్పుడు ఇటు నుంచి అటు తీసుకెళ్తే ఏమొస్తుంది, అటు నుండి ఇటు తీసుకెళ్తే ఏమొస్తుందనేది మీకు క్లియర్‌గా అర్థమైపోతది. తర్వాత ఏంటంటే కాన్సెప్ట్ ఇప్పుడు కొన్ని సార్లు బై హార్ట్ చేస్తా ఉంటారు. ఇప్పుడు ఆహ్, జీడీపీ డిఫ్లేటర్ 110 అయింది అంటే 110 అయిందంటే ఏంటి? జీడీపీ డిఫ్లేటర్ 90 అయిందంటే ఏంటి? ఇప్పుడు మనం 100 బేస్ పాయింట్ జీడీపీ డిఫ్లేటర్ తీసుకుంటే ఆ 110 వచ్చిందంటే ఆన్సర్ అర్థం ఏంటి? 10% రేట్స్ మనకి ధరలు పెరిగాయని అర్థం. అదే 100 బేస్ పాయింట్ తీసుకొని మనకు జీడీపీ డిఫ్లేటర్ 90 వచ్చిందంటే అర్థం ఏంటి? అంటే 100లో 90 వచ్చిందంటే ఎంత తగ్గింది? 10 అంటే 10% ధరలు తగ్గాయని అర్థం. అంటే ఇప్పుడు ద్రవ్యోల్బణం పెరిగిందా? లేదా ద్రవ్యోల్బణం తగ్గిందా? లేదా ద్రవ్యోల్బణం కాన్స్టెంట్‌గా ఉందా? లేదా? ఇప్పుడు 100 వచ్చిందనుకోండి ఆన్సరు. అప్పుడు వాడు ఆన్సరు వాడేంటంటే కొంచెం లాజికల్‌గా క్వెషన్ అడిగే అవకాశం ఉంటది. పలానా ఇంత మనకి కాన్స్టెంట్ ప్రైసెస్‌లో ఇంతుంది. తర్వాత జీడీపీ డిఫ్లేటర్ ఇంతుంది. లేదంటే కరెంట్ ప్రైసెస్‌లో ఇంతుంది. జీడీపీ డిఫ్లేటర్ బట్టి మీరు అక్కడ దేశంలో ధరలు పెరిగాయి. ద్రవ్యోల్బణం పెరిగిందా? తరిగిందా? లేదా కాన్స్టెంట్‌గా ఉందా? అని కొన్ని సార్లు అనలైటికల్‌గా అడుగుతాడు. అలాంటప్పుడు నేను మీకు క్లియర్‌గా చెప్పాను. జీడీపీ డిఫ్లేటర్ 100 దాటితే మనకి ఎంత పర్సెంట్ పెరిగినట్టు, 100 కంటే కింద ఉండేటప్పుడు ఎంత తగ్గినట్టు, ఇవన్నీ కూడా మీకు చాలా క్లియర్‌గా చెప్పాను. తర్వాత ఇంకోటి ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్‌పుట్ రేషియో. ఐసీఓఆర్ గురించి నేను మీకు చెప్పాను. ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అండ్ ఐసీఓఆర్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. క్యాపిటల్ అవుట్‌పుట్ రేషియో అండ్ ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్‌పుట్ రేషియో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆ రెండింటికి మధ్య ఉండేటువంటి డిఫరెన్స్ కూడా చెప్పాను. వాడు ఒక్కోసారి క్వెషన్ అడిగినప్పుడు ఐసీఓఆర్ ఎక్కువ ఉంటే ఏమవుతది? ఐసీఓఆర్ తక్కువ ఉంటే ఏమవుతది? ఇలాంటి క్వెషన్స్ అడుగుతాడు. కాన్సెప్చువల్ క్వెషన్స్ అడుగుతాడు. మీరేదో గుడ్డిగా ఐసీఓఆర్ ఫార్ములా పెట్టుకుంటే సరిపోదు. ఐసీఓఆర్ ఎక్కువ ఉందంటే ఐసీఓఆర్ డె ఏంటి? ఐసీఓఆర్ డెఫినిషన్ ఏంటి? అంటే మనకి ఇన్వెస్ట్‌మెంట్ బై ప్రొడక్ట్. ఇప్పుడు ప్రొడక్ట్ కిందుంది కాబట్టి మనకేంటి? మనకి విలోమానుపాతంలో ఉంది. ఈ విలోమానుపాతంలో ఉందంటే పెరిగితే తగ్గుతుంది, తగ్గితే పెరుగుతుంది. ఈ అన్ని కాన్సెప్ట్స్ నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఆ కాన్సెప్ట్స్ అన్నీ పట్టించుకోకుండా మీరు ఓన్లీ బై హార్ట్ చేసుకుంటూ ఎళ్లారనుకోండి, ఎగ్జామ్ హాల్‌లో మిస్ అయ్యేటటువంటి అవకాశం ఉంటదనమాట. కాబట్టి నేను మీకేం చెప్తున్నానంటే ఏదైనా ఒక కాన్సెప్ట్ చదివేటప్పుడు పలానా టాపిక్ నుంచి క్వెషన్ డెఫినెట్‌లీ పడతాది అనుకునేటప్పుడు దాని మీద కొంచెం సేపు ఎక్కువ సేపు కూర్చోండి. కూర్చొని దాన్నెలా మనం మగ్గప్ చేయాలి? దాన్ని బై హార్ట్ చేయాలా? దేనా కాన్సెప్ట్ ఉపయోగించుకోవాలా? లేదంటే దానికి ఏదైనా ఒక న్యూమనిక్ పెట్టుకోవాలా? లేదంటే ఏదైనా కోడ్ పెట్టుకోవాలా? ఏదైనా ఒక ఏదో ఒకటి దాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనకేంటంటే ఫైనల్ ఎగ్జామ్‌లో ఎగ్జామ్ హాల్‌లో కూర్చొని ఆన్సర్ పెట్టాలి. దట్ ఈస్ అవర్ ఫైనల్ ఏంటంటే ఎయిమ్. మన మన లక్ష్యం అది. ఇప్పుడు దాన్ని క్వెషన్‌కి ఆన్సర్ పెట్టడానికి, గుర్తుపెట్టుకోవడానికి 100 రకాలైనటువంటి మెథడ్స్ ఉన్నాయి. అందులో ఏ మెథడ్ అయితే దానికి సూట్ అవుతుందో, యాప్ట్ అవుతుందో దాన్ని మీరు పెట్టుకొని, దాన్ని మీరు ఎగ్జామ్ హాల్ వరకు కూడా ఇప్పుడు ఈరోజు ఒక కోడ్ పెట్టుకొని, రేపు ఇంకో కోడ్ పెట్టుకోవడం కాదు. ఒక కోడ్ ఏదైనా సరే పెట్టుకున్నప్పుడు అదే కోడ్‌ని లాస్ట్ వరకు మీరు రివిజన్ చేయండి. అప్పుడు ఆ కోడ్ అనేది మీ మైండ్‌లో గుర్తుంటది. ఈ విధంగా
మీకు నేషనల్ ఇన్కమ్ ఇండియన్ ఎకానమీ నుంచి మీరు హయ్యెస్ట్ మార్క్స్ తెచ్చుకోవాలి అంటే డేటా అనేది గుర్తుపెట్టుకోవడం ఒక్కటే కాదు. ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీకి డేటా ఇంపార్టెంటే, కాదనట్లేదు. కానీ డేటా ఇప్పుడు చదివేసినంత మాత్రాన మీకు ఎగ్జామ్ హాల్లో గుర్తుండదు. డేటా అనేది ఏంటంటే ఎప్పటికప్పుడు అనేది ఎవాపరేట్ అయిపోతుంది కాబట్టి బిఫోర్ ఎగ్జామ్ కరెక్ట్‌గా డేటాని పట్టుకుంటే సరిపోతది. కానీ మీరిప్పుడు పట్టుకోవాల్సింది ఏంటంటే కాన్సెప్ట్‌ని పట్టుకోవాలి. ఎంత కాన్సెప్చువల్ క్లారిటీ ఉంటే మీకు ఇండియన్ ఎకానమీలో అన్ని మంచి మార్కులొస్తాయి. ఏపీ ఎకానమీ అనుకోండి అంతా బై హార్ట్ చేయాల్సిందే. కాన్సెప్ట్ అంతా ఇండియన్ ఎకానమీలో ఉంటది కాబట్టి ఏపీ ఎకానమీలో బై హార్ట్ చేయాల్సిందే. నేనిచ్చే మెటీరియల్ కూడా వెరీ లెస్ కంటెంట్ ఉంటది కాబట్టి ఏపీ ఎకానమీ. అది మీరు అలా కొట్టి పడేస్తే మీకు ఏపీ ఎకానమీలో ఇప్పుడు లాస్ట్ టైమ్ నేనిచ్చింది 150 పేజీలు ఇచ్చాను అంతే ఏపీ ఎకానమీకి. 18 క్వెషన్‌లు ఇచ్చాడు. 18కి ఔట్ ఆఫ్ 18 క్వెషన్‌లు కూడా నేనిచ్చినటువంటి కంటెంట్ నుండి ఒక్క క్వెషన్ కూడా మిస్ అవ్వలేదండి. అన్ని క్వెషన్స్ కూడా యాజ్ ఇట్ ఈస్‌గా ఒక్క క్వెషన్ కూడా ఏపీ ఎకానమీలో అసలు ఒక్క క్వెషన్ కూడా మిస్ అవ్వలేదు సీరియస్‌లీ లాస్ట్ టైమ్. ఈసారి కూడా ఏపీ ఎకానమీ నుంచి క్వెషన్ మిస్ అవ్వదు. ఎందుకంటే వాడు ఏపీ ఎకానమీకి వాడు ఫాలో అవుతున్న ట్రెండ్ ఒకటే. ఎయిదర్ ఎకనామిక్ సర్వే ఆర్ బడ్జెట్, గవర్నమెంట్ పాలిసీస్ అండ్ కరెంట్ అఫైర్స్. అవన్నీ కూడా నేను మీకు ఇస్తాను కాబట్టి ఏపీ ఎకానమీ నుంచి మీకు క్వెషన్ పోదు. మీరు ఎక్కడ అదే క్వెషన్ మీకే కాదు ఎవరికీ పోదు. అంటే బయట చదివే వాళ్ళకి కూడా ఏపీ ఎకానమీ పెద్ద పోదు. ఒక యూపీఎస్సీ క్యాండిడేట్స్‌కి తప్ప నార్మల్‌గా గ్రూప్ 2 చదివే వాళ్ళకి ఏపీ ఎకానమీని చాలా గట్టిగా చూస్తారు. ఏపీ ఎకానమీకి ఒకప్పుడు చాలా ఎక్కువ ప్రాధాన్యత ఉండేది కాబట్టి అదే పరంపరలో ఏపీ ఎకానమీ బై హార్టింగ్ అనేది జరుగుతా ఉంది. కాబట్టి ఏపీ ఎకానమీలో మీరు పెద్ద డిఫరెన్స్ చూపించలేరు. కానీ ఇండియన్ ఎకానమీ కాన్సెప్చువల్ క్లారిటీ ఉన్న వాళ్ళకి ఒక 5-10 మార్కులు ఎక్కువొస్తాయండి. లాస్ట్ టైము 1:2 వరకు వెళ్ళి జాబ్ రాని వాళ్ళలో మేజర్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ సెకండ్ పేపర్ దెబ్బేసినోళ్ళే. అందులో లాస్ట్ టైమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈజీగా ఇచ్చాడు కాబట్టి మాక్సిమం పీపుల్ దెబ్బ పడింది ఎక్కడంటే ఇండియన్ ఎకానమీలో దెబ్బ పడ్డారు. ఇప్పుడు ఆ ప్రాబ్లం అనేది ఈసారి మీకు ఉండకూడదు. మీకు ఉండకూడదని అనుకుంటే ఇండియన్ ఎకానమీని ఇప్పుడు ఇచ్చింది ఇప్పుడు మీరు ఇప్పుడు నేను నేషనల్ ఇన్కమ్ కంప్లీట్ చేశాను. నెక్స్ట్ మనీ అవుతుంది. మనీ కూడా 2-3 రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు ఒక్కొక్క టాపిక్ నేను ఇస్తునేటప్పుడు ఒక్కొక్క టాపిక్‌ని మీరు కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. అది అవ్వలేదు, ఇది అవ్వలేదు అని నాకు కంప్లెయింట్ చేయొద్దు ఇంకా. అవుతది. ప్రతి ఒక్కటి అవుతది. ప్రతి ఒక్కటి నేను ఆ లెవెల్ ఆఫ్ మీకు ఇచ్చినప్పుడు ఏంటంటే కొంచెం లేట్ అయినా సరే మీకు ద బెస్ట్ లెవెల్‌లో ఆ ఎక్స్‌ప్లనేషన్, ఆ డీటెయిల్డ్ కంటెంట్ ఎక్కడెక్కడి నుంచో కంటెంట్ తీసుకొనొచ్చి ఒక దగ్గర మీకు చేకూర్చడం కొంచెం టైం పడతది. కాకపోతే ఏంటంటే మీకు తెలియకుండా మీకు ఇండియన్ ఎకానమీ అనేది కంప్లీట్ అయిపోద్ది. మీకు తెలీదు. మీరు ప్రిలిమ్స్ చదువుతూ ఉంటారు ఒకవైపు. మరొక వైపు ఇండియన్ ఎకానమీ అనేది అయిపోతా ఉంటది. కాబట్టి ఇండియన్ ఎకానమీ గురించి మీరు అదివ్వండి, ఇదివ్వండి అని నాకు వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. నేను చేయాల్సిన కంటెంట్, నేను చేయాల్సిన వర్క్ అనేది నేను చేస్తా ఉన్నాను. ఇప్పుడు నార్మల్‌గా ఏదో ఒక కంటెంట్ ఇవ్వాలనుకుంటే వారం రోజుల్లో ఇచ్చి పడేస్తా. ఇప్పుడున్నటువంటి టెక్నాలాజికల్ ఎరాలో మెటీరియల్ ఇవ్వడం పెద్ద విశేషం కాదండి. వారం రోజుల్లో మొత్తం ఏంటంటే ఇండియన్ ఎకానమీ మొత్తాన్ని 3 చాప్టర్‌లు వారం రోజుల్లో ఇచ్చేయవచ్చు. కానీ ఆ ఇచ్చేది మీకు బెటర్‌గా ఇస్తే ఒక 4, 5 మార్కులు పెరుగుతాయి. నేను ఇప్పుడు చేసేది దేనికోసం? ఆ 4, 5 మార్కులు పెంచడానికి కోసమే కదా! కాబట్టి నేను ఆ లెవెల్ ఆఫ్ ఇస్తున్నాను. ఇప్పుడు ఈవెన్ మనీ కాన్సెప్ట్స్ కూడా చూడండి. మనీలో మీకున్నటువంటి బుక్స్‌లో మార్కెట్‌లో ఉన్నటువంటి బుక్స్‌లో ఎక్కడి వరకు మనీ ఆగిపోయింది? మనీ అంటే ఏంటి? టైప్స్ ఆఫ్ మనీ అంటే ఏంటి? ఆ మనీలో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనీలో ఏంటంటే కమోడిటీ మనీ అంటే ఏంటి? పేపర్ కరెన్సీ అంటే ఏంటి? అంతవరకే ఉన్నాయి ఇప్పుడు ప్రెజెంట్ బుక్‌లు. కానీ పేపర్ కరెన్సీలు అవన్నీ కమోడిటీ మనీస్ ఇప్పుడు లేవు. ఇప్పుడంతా డిజిటల్ మనీ అయిపోయింది. బిట్‌కాయిన్స్, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీస్ ఇటువైపు వెళ్ళిపోయింది కంప్లీట్ మనీ అంతాను. కానీ పుస్తకాలు అప్‌డేట్ అవ్వలేదు. అలాంటప్పుడు మీరు అదే కంటెంట్ చదువుకొని ఎళ్తే వాడు ట్రెడిషనల్‌గా అడగకుండా డైనమిక్‌గా క్వెషన్ అడిగాడనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ట్రాన్సాక్షన్స్‌లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ చేస్తాం. నెఫ్ట్ చేస్తాం. ఐఎంపీఎస్ చేస్తాము. అదేవిధంగా ఆర్‌టీజీఎస్ చేస్తాం. అలాంటి క్వెషన్స్ అడుగుతున్నాడు. యూపీఎస్‌సీలో క్వెషన్స్ అడిగేది అలాంటివే. నాన్ ఫంజిబుల్ టోకెన్స్ అంటే ఏంటి? బిట్‌కాయిన్స్ అంటే ఏంటి? వర్చువల్ కరెన్సీస్ అంటే ఏంటి? సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అంటే ఏంటి? ఇప్పుడు ఇండియాలో ఉన్నటువంటి ప్రెజెంట్ కరెన్సీ తీరుతెన్నులేంటి? ఈ టైప్ ఆఫ్ క్వెషన్స్ అడుగుతున్నాడు. ఆ టైప్ ఆఫ్ కంటెంట్ ఎక్కడ కూడా తెలుగులో పుస్తకాల్లో అసలు మీకు దొరకట్లే. ఎలా క్వెషన్ ఆన్సర్ చేస్తారు? అందుకే నేను వాటన్నింటిని గ్యాదర్ చేసి ఒక దగ్గర పెట్టి ఆర్ మెనీ పీపుల్ అసలు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫియట్ మనీ అండ్ ఏంటంటే చట్టబద్ధమైన ద్రవ్యానికి లీగల్ టెండర్‌కి, ఫియట్ మనీకి చాలా మందికి తేడా తెలీదు. అంటే ఏదో ఒకటి కంఠస్థ పెట్టుకొని ఫియట్ మనీ ఏదంటే లీగల్ టెండర్ అని కంఠస్థ పెట్టుకొని వెళ్ళిపోవడం తప్ప గాని,
అసలు లీగల్ టెండర్ అంటే ఏంటి? ఫియట్ మనీ అంటే ఏంటి? ఇప్పుడు ఉన్నటువంటి ప్రెజెంట్ రూ. 2000 లీగల్ టెండర్ అవుతదా? ఫియట్ మనీ అవుతదా? రద్దు చేసినటువంటి రూ. 500, రూ. 1000 నోట్లు లీగల్ టెండర్ అవుతాయా? ఫియట్ మనీ అవుతాయా? ఇలాంటివి ఏంటంటే పుస్తకాల్లో దొరకట్లే. వాటన్నింటిని నేనేంటంటే క్రోడీకరించి ఒక దగ్గర, అదేవో నేను రాసినవి కాదు. డిఫరెంట్ బుక్స్ అన్నీ కూడా గ్యాదర్ చేసుకొని కంటెంట్ అంతటిని ఒక దగ్గర పెట్టి మీకు అర్థవంతమైనటువంటి రీతిలో నేను ఇస్తున్నాను. అంతే డిఫరెన్స్. ఇప్పుడు మనీ అనేది ఇప్పుడు ఆల్రెడీ నేను మీకు 11 క్లాసెస్ ఇచ్చాను. మనీకి మరొక మాక్సిమం మనీకే 20 క్లాసులు పడతాయండి. ఓన్లీ మనీకే 20 క్లాసులు పడతాయి. మీరు నంబర్ ఆఫ్ క్లాసెస్ ఎక్కువని మీరేమి బర్డెన్ పడొద్దు. ఎందుకంటే మీకు ఎన్ని క్లాసెస్ ఎక్కువిస్తే నేను మీకు అంత ఇన్ డెప్త్ ఇస్తున్నాను అని అర్థం. ఇప్పుడు నేషనల్ ఇన్‌కమ్‌కి 24 క్లాసులు ఇచ్చానంటే దట్ ఈస్ మీకేంటంటే మీకు ఒక కాన్సెప్ట్ అనేది కంప్లీట్‌గా క్లారిటీ వచ్చేసింది. మరొక 2, 3 సార్లు మీరు రివిజన్‌లో వింటే మీకు ఇంకా బెటర్‌గా మీకది వచ్చేస్తది. అదే విధంగా మనీ గాని, బ్యాంకింగ్ గాని, పబ్లిక్ ఫైనాన్స్ గాని, ఇంటర్నేషనల్ ట్రేడ్ గాని ఈ 4 కాన్సెప్ట్‌లే కదా అందరూ భయపడేది. మిగతావన్నీ ఏంటంటే డైనమిక్స్ ఏముండవు. ఇప్పుడు ఫస్ట్ చాప్టర్‌లో నేషనల్ ఇన్‌కమ్ ఉంది, ప్లానింగ్ ఉంది. ప్లానింగ్‌లో ఏముంటది? కరెంట్ అప్డేట్ ఏముండదు. తర్వాత ఎకనామిక్ రిఫార్మ్స్ ఉంది. అందులో కూడా కరెంట్ అప్డేట్ ఏం లేదు. మొన్న రిఫార్మ్స్ అంతా అయిపోయింది. 1991 వాడు అడిగేదే 1991 రిఫార్మ్స్ అడుగుతున్నాడు. 1991 దాటి మనం 20 సంవత్సరాలు దాటిపోయాం. కానీ దాంట్లో పెద్ద కరెంట్ అప్డేట్ ఉండదు. కంటెంట్ గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్‌కి ఏమి కరెంట్ అప్డేట్ ఉండదు. తర్వాత నీతి ఆయోగ్ కూడా పెద్ద కరెంట్ అప్డేట్ ఉండదు. జస్ట్ నీతి ఆయోగ్ స్ట్రక్చర్ మారింది. ఆ మారినటువంటి స్ట్రక్చర్స్ చూసుకుంటే సరిపోతది. నెక్స్ట్ నీతి ఆయోగ్‌లో ఉండేటటువంటి డేటా చూసుకుంటే సరిపోతది. నీతి ఆయోగ్ రిపోర్ట్స్ చూసుకుంటే సరిపోతది. కాబట్టి ఫస్ట్ చాప్టర్ అనేది నాట్ మోర్ డైనమిక్. డైనమిజం ఫస్ట్ చాప్టర్‌లో లేదు. ఫం ఎక్కువగా ఫస్ట్ చాప్టర్ అంతా కూడా స్టాటిక్. స్టాటిక్ కాబట్టి దానికి తగ్గట్టు నేను కంటెంట్ ఇస్తాను. దానికి తగ్గట్టు చూసుకుంటూ వెళ్ళిపోతది. అండ్ థర్డ్ చాప్టర్‌లో మీకు అగ్రికల్చర్, ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టార్ ఉంది. అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టార్ కూడా ఏంటంటే దానికి ఒక లిమిట్ ఉంటది. అగ్రికల్చర్ కొంచెం పెద్దది ఉంటది. ఇండస్ట్రీ కొంచెం తక్కువ ఉంటది. సర్వీస్ సెక్టార్ అంటే చాలా తక్కువ ఉంటది. ఇప్పుడు ఈ మూడింటిని మనం మేనేజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒక్కోసారి వాడు అగ్రికల్చర్ ఎక్కువ క్వెషన్‌లు ఇస్తున్నాడు. ఇంకోసారేమో ఇండస్ట్రీ ఎక్కువ క్వెషన్స్ ఇస్తున్నాడు. మనకి మన గ్రూప్ 2లో ఇండస్ట్రియల్ సెక్టార్ మీద ఎక్కువ క్వెషన్స్ ఇచ్చాడు. అగ్రికల్చర్ మీద చాలా తక్కువ క్వెషన్స్ ఇచ్చాడు. అదే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో అయితే అగ్రికల్చర్ మీద చాలా ఎక్కువ క్వెషన్స్ ఇస్తాడు. ఇండస్ట్రియల్ సెక్టార్ మీద చాలా తక్కువ క్వెషన్స్ ఇచ్చాడు. కాబట్టి క్వెషన్ పేపర్ అనేది ఇయర్ టు ఇయర్ అనేది మారుతా ఉంటది. ఆ క్వెషన్ పేపర్ ఎలా ఇచ్చినా సరే, ఇప్పుడు లాస్ట్ టైమ్ క్వెషన్ పేపర్ ఆ విధంగా ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు అదే విధంగా ఇస్తాడు. ఈజీగా ఇస్తే లాస్ట్ టైం ఈజీగా ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు కూడా ఈజీగా ఇస్తాడు అనే ఉద్దేశంతో ఓన్లీ బేసిక్స్ చదువుకొని వెళ్ళడం కూడా తప్పే. లేదు, ఒకవేళ వాడు ఏమైనా మారుస్తాడేమో అంటే ఇప్పుడు కొత్త చైర్మన్ వస్తాడు నెక్స్ట్ మంత్. కొత్త చైర్మన్ వచ్చినప్పుడు ఆలోచనలు అప్పుడు గతంలో ఉదయ భాస్కర్ తర్వాత మనకి ఎవరు వచ్చారు? ఇంకొక ఆయన గౌతమ్ సవాంగ్. ఉదయ భాస్కర్ వచ్చినప్పుడు చాలా రిఫార్మ్స్ వచ్చినాయి. ఉదయ భాస్కర్ గారు ఏబీపీఎస్సీ చైర్మన్ అయిన తర్వాత ఈ నెగెటివ్ మార్కింగ్ ప్రవేశపెట్టడం, ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇవన్నీ చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చారు ఆయన. కానీ క్వెషన్ పేపర్స్ ఆ టైంలో చాలా స్టాండర్డ్‌గా ఉండేవి. తర్వాత నెక్స్ట్ గౌతమ్ సవాంగ్ గారు వచ్చిన తర్వాత ఏంటంటే ఇంకా మోర్ డైనమిక్ అయిపోయింది. అంటే యూపీఎస్సీ వరకు వెళ్ళిపోయి కొన్నిసార్లు అయితే యూపీఎస్సీ క్వెషన్స్ దాటి ఇదేంటి ఇంత దారుణంగా క్వెషన్ పేపర్స్ వస్తున్నాయి అనేటటువంటి లెవెల్‌కి ఎక్స్‌టెంట్‌కి వెళ్ళిపోయింది. తర్వాత మళ్ళీ లాస్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనురాధ మేడం గారు వచ్చిన తర్వాత క్వెషన్ పేపర్స్ ఏంటంటే బేసిక్ లెవెల్‌కెళ్ళాయి. అంటే మోర్ డైనమిక్ నుంచి బేసిక్స్‌కెళ్ళాయి. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ కొత్త చైర్మన్ వస్తారు. కొత్త చైర్మన్ వచ్చిన తర్వాత ఆయన మైండ్ సెట్ ఎలా ఉంటదో తెలీదు. క్వెషన్ పేపర్స్‌ని ఏ విధంగా సెట్ చేయమని అడుగుతారనేది మనకు తెలీదు. కాబట్టి లాస్ట్ టైమ్ బేసిక్ లెవెల్‌లో క్వెషన్స్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు కూడా అలాగే వస్తాయి అని మనం చెప్పలేము. ఈవెన్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయ్యేటంత వరకు కూడా మనకి అంటే ఇప్పుడు కొత్త చైర్మన్ వచ్చిన తర్వాత మనకి జరిగేటటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో కూడా ప్రిలిమ్స్ అయితే తప్ప గాని మన క్వెషన్ పేపర్ స్టాండర్డ్స్ ఎలా ఉంటాయనేది మనం చెప్పలేము. కాబట్టి మీరెప్పుడైనా సరే మోర్ బేసిక్స్, మోర్ కరెంట్ అఫైర్స్ 2 తప్పేనండి. ఏదైనా సరే ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌లో 100% రాంగ్. మీరు బేసిక్స్ మీద బలమైనటువంటి ముద్ర పెట్టుకొని, దానికి తోడు కరెంట్ అప్డేట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కరెంట్ అప్డేట్ అంటే మార్కెట్‌లో వచ్చినటువంటి మ్యాగజైన్స్ అన్నీ ముందేసుకొని ప్రతి మ్యాగజైన్ చదువుకొని ఎళ్ళిపోతానంటే నీకు రాదు. ఎప్పుడు చదువుతావు? ఎప్పుడు రివిజన్ చేస్తావు? దానికి కూడా కొంత సెలెక్టివ్‌గా చదవాలి. ఎంత మొత్తం టోటల్ సిలబస్‌లో ఎంతవరకు స్టాటిక్‌కి ఎక్కువ అడుగుతాడు? ఎంత మోర్ డైనమిక్ వైపు వెళ్తాడు అనేది మీకు ఒక ఐడియా రావాలి. ఆ ఐడియా బట్టి ఏ టాపిక్‌కి ఇప్పుడు మనీ అండ్ బ్యాంకింగ్, పబ్లిక్ ఫైనాన్స్, ఇంటర్నేషనల్ ట్రేడ్ అనుకుందనుకోండి. కాన్సెప్ట్ అడుగుతాడు, కరెంట్ అప్డేట్ కూడా అడుగుతాడు. అదే విధంగా అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టార్ అంటే ఎక్కువగా కరెంట్ అప్డేట్ వైపు, ఇప్పుడున్నటువంటి రీసెంట్ డెవలప్‌మెంట్స్ వైపు వెళ్తాయి. అండ్ సిలబస్‌లో ఉండేటటువంటి మెయిన్ పాయింట్స్ మీద క్వెషన్స్ అడుగుతాడు. నేషనల్ ఇన్‌కమ్ ఎక్కువగా ఏంటంటే
మనకి థియరిటికల్ బేస్డ్‌గానే అడుగుతాడు. బేసిక్స్ పరంగానే అడుగుతాడు. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే మీ స్ట్రాటజీ అనేది నాట్ ఎక్స్‌ట్రీమ్‌గా బేసిక్స్ వరకే చదువుకొని మెయిన్స్ అంటే కంటెంట్ మనకి కరెంట్ అప్డేట్ చదవకుండా ఎళ్ళిపోతానన్నా సరే మీరు మిస్ అవుతారు. ఓన్లీ కరెంట్ అప్డేట్ చదువుకొని బేసిక్స్ వదిలేస్తానంటే నేల విడిచి సాము చేసినట్టు ఉంటది. ఎప్పుడు అలా చేయకూడదు. కాబట్టి మీరు చేయాల్సిందేంటంటే రెండింటి హైబ్రిడ్ మోడల్‌లో వెళ్ళాలి. నేను మీకు ఇస్తున్న మెంటార్‌షిప్ కూడా దట్ ఈస్ ద హైబ్రిడ్ మోడల్. హైబ్రిడ్ మోడల్‌లోనే ఇస్తున్నాను నేను. అలాగని కరెంట్ అఫైర్స్ ఏదో మార్కెట్‌లో ఏంటది మొత్తం టోటల్ పీఐబీలోనివో అక్కడివి ఇక్కడెక్కడో తీసేసి డంప్ కొడితే రోజుకి 100 పేజీలు కరెంట్ అప్డేట్ ఇవ్వచ్చు. ఎప్పుడు చదువుతారు మీరు? అవన్నీ చదవలేరు. మీకసల సాధ్యం కాదు. కాబట్టి 4 సబ్జెక్టుల్లో మనకేంటంటే మన టాపర్స్, స్టేట్ టాపర్స్ అయిపోవాల్సిన అవసరం లేదు. మన 4 సబ్జెక్టులని యావరేజ్‌గా చేస్తే మనం స్టేట్ టాపర్ అవుతాం. ఏదో ఒక సబ్జెక్ట్‌లో ఎకానమీలో హైయెస్ట్ మార్క్స్ తెచ్చుకుందాం, ఎస్ఎన్‌టీలో హైయెస్ట్ మార్క్స్ తెచ్చుకుందాం. ఆ స్ట్రాటజీస్ పనిచేయవు. మీరు ఎకానమీకి ఎంత ప్రయారిటీ ఇవ్వాలో ఎస్ఎన్‌టీకి అంతే ప్రయారిటీ ఇవ్వాలి. ఏపీ హిస్టరీకి అంతే ప్రయారిటీ ఇవ్వాలి. పాలిటీకి అంతే ప్రయారిటీ ఇవ్వాలి. 4 సబ్జెక్టులకి ఈక్వల్ ప్రయారిటీ ఇచ్చినప్పుడు ఏమవుతదంటే, ఏదో ఒక సబ్జెక్ట్ దెబ్బేసినా మిగతా 3 సబ్జెక్టులు కాపాడుతాయి. కానీ కొంతమంది ఏం చేస్తారంటే, సెకండ్ పేపర్ కొడితేనే నీకు ఉద్యోగం వస్తది అనేటటువంటి ఉద్దేశంతో సెకండ్ పేపర్ మోర్ టైం పెట్టి ఏపీ హిస్టరీ, పాలిటీని వదిలేస్తారు. ఏపీ హిస్టరీ, పాలిటీ నువ్వు 120 మార్కులు తెచ్చుకోవడం మానేసి అక్కడ ఏపీ హిస్టరీ పాలిటీ ఎలాగో నాకొచ్చనేటటువంటి గర్వంతో సెకండ్, థర్డ్ ఎస్ఎన్‌టీ ఎకానమీ మీద ఎక్కువ ఫోకస్ పెడతారు. అది కూడా చాలా ఇబ్బందే. లాస్ట్ మినిట్‌లో మీరు ఏపీ హిస్టరీ పాలిటీని రివిజన్ చేయడానికి మీకు టైం ఉండదు అలాంటివి చేస్తే. కాబట్టి నేను మీకేం చెప్తున్నానంటే ఇప్పుడు ఆల్రెడీ ఏపీ హిస్టరీ మీరు చదివారు. 2 సార్లు చదివారు. కొంతమంది 3 సార్లు చదివారు. కొంతమంది 4 సార్లు కూడా చదివారు. ఇప్పుడు మీరు దాన్ని రివిజన్ చేసుకుంటూ వినిపిస్తుందండి? వాయిస్ వినిపిస్తుందా? ఓకే. మీరు దాన్ని రివిజన్ చేసుకుంటూ ఏపీ హిస్టరీని రివిజన్ చేసుకుంటూ ఎస్ఎన్‌టీ ఎకానమీని మంచి పెట్టుకుంటూ ఉంటే నేను ఎలాగో పాలిటీ చివరిలో ఇస్తాను కాబట్టి పాలిటీ మీకు ఒక లెవెల్ ఆఫ్ కంటెంట్ ఇస్తాను. అది సరిపోతుంది. ఆ పాలిటీ అనేది ఆల్రెడీ మార్కెట్‌లో కూడా ఎస్టాబ్లిష్డ్ కంటెంట్ ఉంది కాబట్టి పాలిటీ అనేది మీకు పెద్ద ప్రాబ్లమ్ కాదు. మీకు ఎక్కడొచ్చినా ప్రాబ్లమ్ ఏపీ హిస్టరీ, ఎస్ఎన్‌టీ ఎకానమీ 3 సబ్జెక్ట్స్‌లోనే ప్రాబ్లమ్ కాబట్టి అదంతా కూడా ఎక్కడెక్కడైతే మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ ఆ డైనమిక్స్‌ని బేస్ చేసుకొని మీరేమి అంటే ఇప్పుడు పలానా కంటెంట్‌లో పలానా కరెంట్ అప్డేట్ కవర్ అవ్వలేదేమో అని మీరేమి ఇబ్బంది పడొద్దు. ఇప్పుడు మొన్నటి వరకు మీకు సస్టైనబుల్ డెవలప్‌మెంట్‌లో 2025 రిపోర్ట్ ఇచ్చాను. ఇప్పుడు నిన్న 2026 రిపోర్ట్ వచ్చింది. సస్టైనబుల్ డెవలప్‌మెంట్ సొల్యూషన్స్ నెట్‌వర్క్ ఇచ్చినటువంటి వరల్డ్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ రిపోర్ట్ అనేది నిన్నొచ్చింది. ఇప్పుడు దాని అప్డేట్ అనేది నెక్స్ట్ మీకు వచ్చేస్తది. అంటే ఏ టాపిక్‌లో ఎక్కడ అప్డేట్ చేయాలో ఆ అప్డేట్ అనేది అక్కడ మీకు కనిపిస్తది. ఇప్పుడు మన లివింగ్ ప్లానెట్ రిపోర్ట్ ఇచ్చాను. లివింగ్ ప్లానెట్ రిపోర్ట్ 2024లో వచ్చింది. అది బయాన్యువల్ రిపోర్ట్ అది. 2 సంవత్సరాలకు ఒకసారి వస్తది. 2026 రిపోర్ట్ ఇంకా రాలేదు. ఇప్పుడు నేను 2024 రిపోర్ట్ చెప్పాను. 2026 రిపోర్ట్ వచ్చినప్పుడు అది మీకు యాడ్ చేసేస్తాను. అంటే మీకు ఎక్కడ కూడా ఏంటంటే ఎక్కడైతే యాడ్ చేయాల్సినటువంటి కరెంట్ అప్డేట్ ఉంటదో ఆ అప్డేట్ అనేది ఆటోమేటిక్‌గా మీకు అక్కడ అప్డేట్ అయిపోతూ ఉంటది మీకు. ఎగ్జామ్ లాస్ట్ మినిట్ వరకు మీకు కూడా అప్డేట్ ఇస్తాను. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎనర్జీ ఉంటది. ఎనర్జీ టాపిక్ అనేది ప్రతి 3 నెలలకోసారి వాడు స్టాటిస్టిక్స్ ఇస్తాడు. ఇండియాలో మనకి టోటల్ ఇన్‌స్టాల్డ్ కెపాసిటీస్ ఎంతుంది? అదేవిధంగా రెన్యూబుల్ ఎంతుంది? నాన్ రెన్యూబుల్ ఎనర్జీ ఎంతుంది? ఇండివిడ్యువల్ ఎంతుంది? థర్మల్ ఎంతుంది? అండ్ సోలార్ ఎంతుంది? విండ్ ఎంతుంది? ఇండివిడ్యువల్ ఇవన్నీ కూడా ఏంటంటే ప్రతి 3 నెలలకోసారి చేంజెస్ అవుతాయి. అది ఎన్ని సార్లు అవసరమైతే అన్ని సార్లు నేను బిఫోర్ ఎగ్జామ్ ఏది ఎప్పుడైతే మెయిన్స్ అవుతదో మళ్ళీ నేను మీకు లైవ్ సెషన్స్ పెట్టో లేకపోతే ఇంకో విధంగా ఆ డేటా అంతా మీకు ఇచ్చేస్తాను. కాబట్టి నేను ఇచ్చేటటువంటి డేటా అనేది అప్ టు ఎగ్జామ్ వరకు అప్డేటెడ్ ఉంటది. కాబట్టి మీరు దాని గురించి మీరేమి ఇదవ్వాల్సిన అవసరం లేదు. ఈవెన్ సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా ఇప్పుడు నేషనల్ పార్క్స్ కొత్తగా యాడ్ అయినా, వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ యాడ్ అయినా, టైగర్ రిజర్వ్స్ యాడ్ అయినా, ఎలిఫెంట్ రిజర్వ్స్ యాడ్ అయినా, ఏది యాడ్ అయినా సరే ఆ యాడ్ అయిన కంటెంట్ అంతా కూడా నేను ఎక్కడైతే 100% యాడ్ చేయాలి. ఆ టైగర్ రిజర్వ్ ఉంది. కొత్తగా యాడ్ అయిందనుకోండి 100% దాని మీద క్వెషన్ పడతది. కాబట్టి అలాంటి యాడ్ చేయాల్సినటువంటి కంటెంట్స్ అన్నీ ఆటోమేటిక్‌గా నేను మీకు ఇస్తాను డైనమిక్స్. కాబట్టి మీరు ఏమీ చేయాల్సినటువంటి పని లేదు. మీ ప్రిపరేషన్‌లో 50% ఆఫ్ ద ప్రిపరేషన్ అనేది నేను తీసుకుంటున్నా. ఇప్పుడు మీరు ఒక కంటెంట్ చదవాలి. ఇప్పుడు ఇండియన్ ఎకానమీలో నేషనల్ ఇన్‌కమ్ క్లియర్ చేయాలంటే నితిన్ సింగానే చదువుతారా? లేదంటే ఎకానమీ లేదంటే మృణాల్ చదువుతారా? లేదంటే ఏం చదువుతారా? ఏం చదువుతారు? అన్ని పుస్తకాలు మీరు ఎప్పుడు చదువుతారు? అవన్నీ చదవలేరు. కాబట్టి మీకు మెంటార్‌షిప్‌లో ఉన్నటువంటి బెనిఫిట్ ఏంటంటే ద మాక్సిమం బెనిఫిట్ ఇదే. మీరు 10 పదుల కొలది పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు. 100% నేనిచ్చినటువంటి కంటెంట్‌ని 100% నమ్మండి. ఇంకో విషయం కూడా చెప్తున్నా. నేనొకసారి ఒక టాపిక్‌కి కంటెంట్ ఇచ్చిన తర్వాత, మీరు ఆల్రెడీ అదే టాపిక్ మీరు ఎన్ని పుస్తకాల్లో చదివినా అవన్నీ పక్కన పెట్టేసి నేనిచ్చిన కంటెంటే చదువుతారు. ఎందుకంటే, ఆ కంటెంట్‌లో అంత దమ్ముంటది కాబట్టి చెప్తున్నా. కాబట్టి అంటే నేను కంటెంట్ రెడీ చేసినప్పుడు ఏదో అల్లాటప్పగా రెడీ చెయ్యను.
కంటెంట్ రెడీ చేసినప్పుడు నా దగ్గర అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి. టాపిక్ వైజ్ అన్నీ ఉంటాయి. ఏపీపీఎస్సీ ఉంటాయి, టీఎస్పీఎస్సీ ఉంటాయి, యూపీఎస్సీ ఉంటాయి, అదర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఉంటాయి. నియర్లీ కొన్ని వేల కొలది క్వశ్చన్స్ అనేవి గుట్టలు గుట్టలుగా నేను పుస్తకాలు తెప్పించుకున్నాను. ఆన్‌లైన్‌లో కూడా నేను కొన్ని స్టోర్ చేసుకున్నవి అవన్నీ ఉంటాయి. టాపిక్ వైజ్ నా దగ్గర ఉంటాయి. ఏ టాపిక్ ప్రిపేర్ చేసినా సరే ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ దగ్గర పెట్టుకొని, వాడు క్వశ్చన్ ఎలా ఇస్తున్నాడు, ఏ ఎక్స్‌టెంట్‌కి ఇస్తున్నాడు, ఏ వెబ్‌సైట్‌లో ఇస్తున్నాడు, తర్వాత ఏ డిపార్ట్‌మెంటల్ వెబ్‌సైట్ ఫాలో అవుతున్నాడు, గవర్నమెంట్ సోర్సెస్ ఫాలో అవుతున్నాడా, వేరే ఏ సోర్స్ ఫాలో అవుతున్నాడనేది నేను అనాలిసిస్ చేసిన తర్వాతే నేను మీకు కంటెంట్ రెడీ చేస్తాను. అందుకే కొంచెం లేట్ అవుతది. కానీ వన్స్ లేట్ అయినా సరే మీకిచ్చినటువంటి కంటెంట్ అనేది మీరు 100% వర్తబుల్‌గా ఫీల్ అవుతారు. అంటే దాని అర్థం ఏంటి? మీరు గతంలో ఏది చదివినా సరే అవన్నీ పక్కన పెట్టేసి, నేనిచ్చిన కంటెంట్‌ని మీరు చదవడానికి మొగ్గు చూపించడానికి కారణం ఏంటంటే, ఆ కంటెంట్‌ని నేను అంత కాంప్రహెన్సివ్‌గా రెడీ చేస్తాను కాబట్టి మీకది సరిపోతది. కాబట్టి మీరు కంటెంట్ కోసం అందరూ ప్రాకులాడినట్టు, ఇప్పుడు ఒక సీరియస్ యాస్పిరెంట్ కూడా ఎలా ఉంటదంటే సిట్యుయేషన్ మార్కెట్‌లో తనొక పుస్తకం చదువుతాడు. ఇంకో పుస్తకం మార్కెట్‌లోకొస్తది. ఇంకో పుస్తకం మార్కెట్‌లోకొస్తది. లేదంటే తన పక్క స్టడీ హాల్‌లో ఇంకొకరు ఇంకో బుక్ చదువుతా ఉంటారు. ఇలా చదువుతునేటప్పుడు ఆటోమేటిక్‌గా ఏమవుద్దంటే మైండ్ కొంచెం డీవియేట్ అవుతది. ఇప్పుడు నేను ఈ బుక్ చదువుతున్నాను కదా! లేదంటే ఇంకెవరో వచ్చి చెప్తారు. ఆ బుక్ సరిపోదు. ఈ బుక్ చదవాలి అది ఇది అని. అప్పుడేమవుతదంటే అంతవరకు స్టాటిక్‌గా స్థిరంగా ఉండేటటువంటి మైండ్ సెట్ కూడా సడెన్‌గా డీవియేట్ అయిపోతది. డీవియేట్ అయిపోయి ఆ పుస్తకం వదిలేసి మళ్ళీ ఇంకో పుస్తకానికి. మీరెప్పుడు కూడా స్ట్రాటజీ నేనొకటే. ఒకటే పుస్తకం కానీ రి రివిజన్స్ మల్టిపుల్‌గా ఉండాలి. ప్రాక్టీస్ చాలా ఎక్కువగా ఉండాలి. నేనిన్ని క్వెషన్స్ ఇస్తున్నాను. ఇప్పుడు మీకు పీవైక్యూస్ సెపరేట్ కోర్స్‌లో ఓన్లీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మీద నియర్లీ 140+ క్వెషన్స్ ఇచ్చాను. అది ఇదే మనకి ఇది ప్రిలిమ్స్‌లో. మెయిన్స్‌లో నేను ఇంకా ఎక్కువ క్వెషన్స్ ఇస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ ఇన్‌కమ్‌లోనే నియర్లీ ఒక 200 క్వెషన్స్ వరకు నేను అన్ని దగ్గరలో గ్యాదర్ చేసి ఇస్తాను. బయోడైవర్సిటీ నుంచి నియర్లీ ఒక 200 క్వెషన్‌లు ఇస్తాను. ఇప్పుడు ఇన్ని హ్యూజ్ నంబర్ ఆఫ్ క్వెషన్స్ మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు, అది కూడా ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు, మీకు మీ మీద ఇంకా కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంకా పెరిగిపోతది. వాటిని మీరు మాక్సిమం చదవడం, ప్రాక్టీస్ చేయడం. ఇప్పుడు గంట చదివితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 గంటలు చదివారనుకోండి, ఒక గంట ప్రాక్టీస్‌కి పెట్టుకోండి. 6 గంటలు చదివారనుకోండి, ఒక 2 గంటలైనా సరే మీరు ప్రతిరోజు ఏదో ఒకటి క్వెషన్ పేపర్స్‌ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, మీకేమవుతదంటే మీ మైండ్ అనేది సబ్‌కాన్షియస్‌లో మీకు రెడీ అవుతది. ఎలాంటి క్వెషన్ ఇచ్చినా సరే ఆ క్వెషన్ సాల్వ్ చేయొచ్చా? లేదా? ఆ క్వెషన్‌ని అటెంప్ట్ చేయొచ్చా? లేదా? ఈ రకమైనటువంటి మైండ్‌లో ఒక రకమైనటువంటి ఆ సబ్‌కాన్షియస్ నాలెడ్జ్ అనేది మీకు ఇంప్రూవ్ అవుతది. మీరు ఓన్లీ చదువుకొనెళ్ళడం వల్ల, ఓన్లీ రివిజన్స్ చేయడం వల్ల మీకు పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే, ప్రాక్టీస్‌లో ఏంటంటే మీ మిస్టేక్స్ మీకు అర్థమవుతాయి. అంటే మీరు తొందరపడి ఆన్సర్ తప్పు చేస్తున్నారా? క్వెషన్ కరెక్ట్‌గా చదవకపోవడం వల్ల ఆన్సర్ తప్పు చేస్తున్నారా? అసలు తెలియని క్వెషన్ మీరు అటెంప్ట్ చేసి దొరికిపోతున్నారా? ఇలాంటి అన్నింటికి కూడా సొల్యూషన్ ఏంటంటే ఓన్లీ సొల్యూషన్ ఈస్ ద ప్రాక్టీస్. లేదు నేనిచ్చినటువంటి క్వెషన్స్ ఇంకా మీకు ప్రాక్టీస్ సరిపోలేదంటే మీకు ఆల్రెడీ చెప్పాను. ఏఐ యూజ్ చేసుకోమని చెప్పాను. గూగుల్ జెమినీయో లేకపోతే చాట్ జీపీటీ ఉపయోగించుకొని ఒక చిన్న సబ్ టాపిక్ కొట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేషనల్ ఇన్‌కమ్‌లో డబుల్ డిఫ్లేషన్ ఉంది. ఆ డబుల్ డిఫ్లేషన్ మీద అడగండి క్వెషన్స్. ఒక 10, 20 క్వెషన్స్. ఆ! ఓ 10, 20 క్వెషన్స్ నాకు కావాలని అడిగితే అదో 10, 20 క్వెషన్‌లు ఇస్తది. వాటిని కూడా ప్రాక్టీస్ చేయండి. టెక్నాలజీని యుటిలైజ్ జేసుకోండి. అందరూ టెక్నాలజీని ఇప్పుడు యుటిలైజ్ జేస్తున్నారు. వితౌట్ టెక్నాలజీ నేను టెక్నాలజీకి అడాప్ట్ అవ్వను. ఇంకా సాంప్రదాయమైనటువంటి పద్ధతుల్లో నేను ఇంకా ప్రిపేర్ అవుతానంటే యూ ఆర్ బిహైండ్. మీరు వెనక్కున్నట్టే. ఎందుకనంటే మెనీ పీపుల్, మెనీ స్టూడెంట్స్, మెనీ సీరియస్ యాస్పిరెంట్స్ దే ఆర్ అడాప్టివ్ టు న్యూ టెక్నాలజీస్. కొత్త కొత్త టెక్నాలజీస్‌కి అన్నింటికి అడాప్ట్ అవుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మన ప్రిపరేషన్‌ని చాలా ఈజీ చేసేసింది. కానీ అదే మనల్ని డైవర్ట్ చేస్తుంది. డిస్ట్రాక్ట్ చేస్తుంది. కొన్నిసార్లు మీరేంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సో లేకపోతే ఏఐ ఇచ్చినటువంటి కంటెంట్ పెట్టుకొని నా దగ్గరికొస్తున్నారు. సార్ ఏఐలో ఎలా ఇచ్చారు? మీరేమో డేటా ఎలా ఇచ్చారు? ఆల్రెడీ జెమినీ గాని, చాట్ జీపీటీ గాని, లేదంటే క్లౌడ్ గాని ఏదైనా సరే ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫార్మ్ అయినా సరే అది 100% కింద రాస్తది. జెమినీ కెన్ మేక్ మిస్టేక్స్ అని. మీరు ఒకవేళ అది ఇచ్చినటువంటి డేటాని మరొక్కసారి మీరేంటంటే చెక్ చేసుకోవాలి. నేను ప్రతీదీ చెక్ చేసే నేను డేటా వేస్తాను. పలానా దగ్గర పలానా ఏఐలో చాట్ జీపీటీ ఇలా చూపిస్తుంది. అది కాదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ హిస్టరీ ఉందనుకోండి. ఏపీ హిస్టరీకి చాట్ జీపీటీ హిస్టరీ సరిపోదు. చాట్ జీపీటీ గాని, గూగుల్ జెమినీ గాని ఏపీ హిస్టరీకి ఇచ్చినటువంటి ఆ డేటా సరిపోదు. చాలా వరకు మిస్టేక్స్ ఇస్తది. ఎందుకంటే ఏపీ హిస్టరీ అనేది హిస్టరీ. ఆ హిస్టరీ అనేది చాలా వరకు బుక్స్‌లో ఉండిపోయింది. ఆ బుక్స్ అన్నీ కూడా మీకు ఆన్‌లైన్‌లో లేవు గదా! కాబట్టి
అది దాని దగ్గర ఉండేటటువంటి ఇన్ఫర్మేషన్‌ని గ్యాదర్ చేసుకొని ఒక ఆన్సర్ ఇస్తది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఏపీ హిస్టరీకి మీరు ఏంటంటే గూగుల్ జెమినీలు, చాట్ జీపీటీలు యుటిలైజ్ చేయొద్దు. నేను ఇచ్చినటువంటి కంటెంటే యుటిలైజ్ చేయండి. అండ్ ఇండియన్ పాలిటీ వరకు, సైన్స్ అండ్ టెక్నాలజీ వరకు, ఎకానమీ వరకు మీరు చాట్ జీపీటీ ఇవన్నీ యూజ్ చేయొచ్చు గానీ, కొన్ని డేటాస్ ఇచ్చేటప్పుడు మాత్రం అది కొన్ని సార్లు మిస్టేక్స్ ఇస్తది. ఆ మిస్టేక్స్‌ని మళ్ళీ ఏంటంటే మనం రీచెక్ చేసుకోవాలి. అవన్నీ నేను రీచెక్ చేసిన తర్వాతే నేను మీకు కంటెంట్ ఇస్తాను. కాబట్టి ఎక్కడైనా ఏదైనా కంటెంట్‌లో మీరు మళ్ళీ చెక్ చేసుకొని సార్ కరెక్ట్‌గా ఇచ్చాడా లేదా అవన్నీ మీకు అవసరం లేదు. ఒకవేళ ఇన్ కేస్ ఎక్కడైనా సరే నేనేమైనా మిస్టేక్ చేస్తే నాకు ఒకవేళ నేను మళ్ళీ నెక్స్ట్ టైమ్ నేను మళ్ళీ రివైజ్ చేసేటప్పుడు నాకు అర్థమవుతది. ఓకే. పలానా డేటా అనేది నేను అది కూడా ఏంటంటే ఇంపార్టెంట్. అన్ని అన్‌ఇంపార్టెంట్ కంటెంట్‌కి కూడా నేను మళ్ళీ రివైజ్ చేయనండి. ఒకవేళ అన్‌ఇంపార్టెంట్ ఎక్కడైనా డేటా తప్పిచ్చాననుకోండి జస్ట్ అది వెళ్ళనివ్వండి. అదేం మీకు క్వెషన్ రాదు. క్వెషన్ వచ్చే ఏరియాస్ దగ్గర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్‌స్టాల్డ్ కెపాసిటీ దగ్గర నేను ఏదైనా డేటా తప్పిచ్చాననుకోండి, ఆ డేటా అనేది మళ్ళీ రివైజ్ చేస్తాను. కాబట్టి నేనిచ్చినటువంటి డేటాస్ అనేవి నేను 1కి 2 సార్లు చెక్ చేసినవే. తర్వాత నేను చెక్ చేయడం కూడా ఎందులో చెక్ చేస్తానంటే ఒరిజినల్ వెబ్‌సైట్స్‌లో చేస్తాను. ఒరిజినల్ డిపార్ట్‌మెంటల్ వెబ్‌సైట్స్‌లోన అక్కడ ఇక్కడ నేను చేస్తాను. కాబట్టి మీకా ప్రాబ్లమ్ ఉండదు. 100% నేనిచ్చినటువంటి డేటాని 99% 99.9% మీరు ట్రస్ట్ చేసి యాజ్ ఇట్ ఈజ్‌గా కొట్టేయొచ్చు. రేపు ఏంటంటే రేపు క్వెషన్ పేపర్ వచ్చినప్పుడు ఆన్సర్ చేసినప్పుడు మీరేదో చాట్ జీపీటీ డేటా తీసుకొని మీరెళ్లి ఆన్సర్ చేశారు. వాడు చాట్ జీపీటీ గాని, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫార్మ్ నుంచి తీసుకున్నటువంటి డేటాని వాడు ఫైనల్ తీసుకోడు. వాడేదైనా సరే స్టాండర్డ్ తీసుకుంటాడు. ఎయిదర్ డిపార్ట్‌మెంటల్ వెబ్‌సైట్సో లేకపోతే ఒక స్టాండర్డ్ బుక్స్ నుంచి వాడు స్టాండర్డ్ ఆన్సర్ తీసుకుంటాడు. ఇప్పుడు నేను ఇది పెట్టాను కదా అనేసి మీరేం తిట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది మీ మిస్టేక్ అది. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది యుటిలైజ్ చేసుకోవాలి. బట్ ఎంతవరకు అది యుటిలైజ్ చేయాలో అంతవరకు యుటిలైజ్ చేయాలి. మీకది దాన్ని ప్రాపర్‌గా 100% యుటిలైజ్ చేయడం రావట్లేదు కాబట్టి మీరు పక్కన పెట్టేసేయండి. నేనున్నాను గదా! నేను జేస్తున్నాను గదా! ఎంత చెయ్యాలో అంత చేస్తున్నా. ఇప్పుడు మీరు నార్మల్ వాడతారు. నేను చాట్ జీపీటీ గాని, లేపోతే గూగుల్ జెమినీ గాని, క్లాడ్ గాని ఇవన్నీ కూడా నేనేంటంటే అప్‌గ్రేడెడ్ వెర్షన్స్ సబ్‌స్క్రిప్షన్స్ వాడతాను. నెలకి నేను 5, 6 వేలు కడుతున్నా. ఓన్లీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫార్మ్స్‌కే ఈ సబ్‌స్క్రిప్షన్స్‌కే నెలకి 5, 6 వేలు కడుతున్నాను నేను. ఎందుకంటే మీకొక రిలయబుల్, ఒక ట్రస్టెడ్, ఒక ఎక్స్‌ట్రార్డినరీ కంటెంట్ ఇవ్వాల్సొచ్చినప్పుడు నేను కూడా ఆ లెవెల్‌కి అప్‌గ్రేడ్ అవ్వకపోతే యాస్ ఎ మెంటార్‌గా నేను కూడా వెనక పడిపోయినట్టే. కాబట్టి ఐ యూజ్ ఎవ్రీథింగ్. అంటే మన గూగుల్ నోట్‌బుక్ ఎల్ఎల్ఎం నేను వాడతాను. క్లాడ్ వాడతాను. జెమినీ వాడతాను. చాట్ జీపీటీ వాడతాను. ఇంకా కొన్ని మీకు చెప్పకూడని కొన్ని సోర్సెస్ నా దగ్గర ఉంటాయి. అవన్నీ చెప్తే ఇంకా నా స్ట్రాటజీ మీ అందరికీ అర్థమైపోతది. అవన్నీ నేను చెప్పలేను. ఓపెన్‌లో నేను అవన్నీ చెప్పలేను. ఎక్కడి నుంచి కంటెంట్ తీస్తాను. అంత అద్భుతమైనటువంటి కంటెంట్‌ని అంత సింపుల్ లాంగ్వేజ్‌లో తెలుగులో నేను ఎక్కడెక్కడి నుంచి కంటెంట్స్ తీస్తాను. నేను ఏ పుస్తకాల నుండి చూస్తాను. నా దగ్గర నియర్లీ నా ఆఫీస్‌కి వచ్చే వాళ్ళ స్టూడెంట్స్‌కి అర్థమవుతాయి. కొన్ని వందల కొలది పుస్తకాలుంటాయి. ఒక్కొక్క సబ్జెక్ట్‌కి 40 ఏసి, 50 ఏసి పుస్తకాలుంటాయి. ఒక్కొక్క టాపిక్‌కి కూడా ఇండివిడ్యువల్ టాపిక్స్ కూడా బుక్స్ ఉంటాయి నా దగ్గర. నేను ఎక్కడెక్కడెక్కడో కలెక్ట్ చేసుకొని, వాటన్నింటిని గ్యాదర్ చేసుకొని, ఎగ్జాక్ట్ టైమ్‌లో ఎప్పుడైతే కంటెంట్ రెడీ చేస్తానో, ఆ టైమ్‌లో ఆ గనులన్నీ బయటకి తీసి, ఎక్కడ ఏ పాయింట్ మనకు దొరుకుతుందో, ఆ పాయింట్‌ని నేను ఎక్స్‌ట్రాక్ట్ చేసి నేను మీకు మెటీరియల్‌లో వేస్తాను. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది కాబట్టి, మెటీరియల్ రెడీ చేయడం పెద్ద విషయం కాదు. కానీ ఒక రిలయబుల్, ఒక ఎక్స్‌ట్రార్డినరీ కంటెంట్ రెడీ చేయడానికి మన దగ్గర దమ్ముండాలి. ఇప్పుడు కంటెంట్ తీసుకోవడమే కాదు, మన మైండ్‌లో దిస్ ఈజ్ ద బెటర్ కంటెంట్, దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ కంటెంట్ అనేది మనకు తెలియాలి. మనకు తెలియాలంటే మనకు అన్నింటి మీద కూడా ఐడియా ఉండాలి. అదృష్టవశాత్తు యూపీఎస్సీ ప్రిపరేషన్, గ్రూప్ 1 ప్రిపరేషన్ ఇన్ని సంవత్సరాలు ఏపీపీఎస్సీ, యూపీఎస్సీతో ఉన్న అనుబంధం వల్ల నాకు వాటి మీద ఒక ఐడియా ఉంది. ఎక్కడి నుంచి సోర్సెస్ తీసుకోవాలి, ఎక్కడి నుంచి రిలయబుల్ కంటెంట్, ఎక్కడి నుంచి ఏం తీసుకోవాలనేది నాకుంది. అవన్నీ మీరు చేయలేరు. మీరేమి ఇక్కడ రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. జాబ్ కావాల్సింది మీకు కాబట్టి నేను ఇచ్చినటువంటి కంటెంట్‌ని యాజ్ ఇట్ ఈస్‌గా కొట్టి పడేసేయండి చాలు. అంతకంటే మీకు ఇంకేం అవసరం లేదు. ఓకేనా? కాబట్టి మీరు చేయాల్సిందంతా ఒకటే. అనవసరమైనటువంటి కంటెంట్‌ల జోలికి పోకుండా ఇంకా ఏదో కావాలని ప్రాకులాడకుండా నేనిచ్చినటువంటి కంటెంట్‌ని యాజ్ ఇట్ ఈస్‌గా కొట్టేసేయండి. కొంతమంది వెరీ సీరియస్ క్యాండిడేట్స్ లాస్ట్ టైమ్ 1:2 కెళ్ళినోళ్ళు కూడా ఏంటంటే ఆల్రెడీ ఏపీ హిస్టరీ నేనిచ్చినటువంటి కంటెంట్‌ని గతంలో చదివిందంతా పక్కన పెట్టేసి నేనిచ్చినటువంటి కంటెంట్‌ని 1కి 10 సార్లు రివిజన్ చేయడానికి ఓన్లీ బికాస్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే ఆ కంటెంట్‌లో ఆ దమ్ముంది కాబట్టి. ఇప్పుడు ఏపీ హిస్టరీ నేనిచ్చినటువంటి కంటెంట్ యొక్క దమ్మనేది ఇప్పుడు తెలీదు. రేపు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత, రిజల్ట్ వచ్చిన తర్వాత, క్వెషన్ పేపర్ వచ్చిన తర్వాత మీకు అర్థమవుతది.
డెఫినెట్లీ ఆ రకమైనటువంటి ఇంపాక్ట్ అనేది మీకు వస్తుంది. అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటీ, ఎకానమీలో మీకు ఆ లెవెల్ ఆఫ్ కంటెంట్ అనేది నేను ప్రొవైడ్ చేసి ఇస్తాను. మీరు చేయాల్సిందంతా యాజ్ ఇట్ ఈస్గా కొట్టేసేయండి. తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి గతంలో నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయడానికి చాలా టైం పట్టేది. అంటే వాటినన్నిటిని టైప్ చేసుకొని ఒక దగ్గర పెట్టడానికి చాలా టైం పట్టేది. ఇప్పుడు నేను కొత్త మెథడ్స్ని తెలుసుకోవడం, దాని మీద రీసెర్చ్ చేయడం, ఎలాగ వాటిని నేను ఎక్స్ట్రాక్ట్ చేయడం, ఇదంతా కూడా దాని మీద నేను వర్కౌట్ చేయడం వల్ల మీకు ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి బిఫోర్ ఎగ్జామ్ నియర్లీ 20,000 క్వశ్చన్స్ మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇస్తానండి. మీకు డైలీ 100-200 క్వశ్చన్లు పడిపోతాయి మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా మెంటార్షిప్ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా ప్రీవైక్యూస్ని తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయండి. ఇంకా ఎవరైతే పీవైక్యూస్ తీసుకోలేదో తప్పనిసరిగా తీసుకోండి. అది నేను 1,500 రూపీస్ నేను మైనస్ చేసి కూపన్ ఇచ్చాను. అది మీరు తీసుకోండి. 500-1000 రూపాయల కోసం మీరు ఇంకా లోభించొద్దు. ఎందుకంటే మీరు చాలా ఖర్చులు పెట్టి ఉంటారు. ఇప్పుడు నేను ఈ కంటెంట్లన్నీ ఇవ్వకపోతే మీరు మార్కెట్లో ఒక్కో సబ్జెక్ట్కి 4-5 పుస్తకాలు కొంటారు. 4-5 పుస్తకాలు అంటే ఇప్పుడు 2,000-3,000. ఆ ఖర్చులన్నీ ఇప్పుడు నేను ఇచ్చినటువంటి కంటెంట్ వల్ల మీకు లక్కీగా తగ్గిపోయినాయి. కాబట్టి కొన్ని దగ్గరలో పెట్టాల్సిన వచ్చినప్పుడు అక్కడ లోభించొద్దు. ఎందుకంటే ఇప్పటికే మీరు చాలా ఖర్చు పెట్టి ఉంటారు. కానీ ఒక వ్యాలిడ్ కంటెంట్ మీద, ఒక ఇంపార్టెంట్ కంటెంట్ మీద ఒక 500-1000 రూపాయలు పెట్టడంలో తప్పేం లేదు. కాబట్టి ఆ పీవైక్యూస్ని ప్రాక్టీస్ చేయండి. 100% మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే రోజులో నాకు ఏంటంటే మీరు కావాల్సింది అట్లీస్ట్ నేను రోజుకి 300-500 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేశానని నాకు కావాలి. 300-500 క్వశ్చన్స్ డైలీ. సార్ నేను ఈరోజు 300 క్వశ్చన్లు చేయగలిగాను, 500 క్వశ్చన్స్, ఈ విధంగా టార్గెట్ పెట్టుకోండి. అది ఏ సబ్జెక్ట్ అయినా సరే, మీ దగ్గర ఈ పీవైక్యూస్ అయినా, నీ దగ్గర నేను ఇచ్చినటువంటి టెస్ట్ సిరీస్ అయినా, ఏదో ఒకటి అట్లీస్ట్ రోజుకు ఒక 300 క్వశ్చన్స్ నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. లేదు నేను ఇచ్చినటువంటి క్వశ్చన్లు సరిపోలేదు అనుకోండి, చాట్ జీపీటీయో లేకపోతే గూగుల్ జెమిని వాడి మరొక 100-200 క్వశ్చన్స్ మీరు ఎక్స్ట్రా ప్రాక్టీస్ చేయండి. ప్రతిరోజు ప్రాక్టీస్ సెషన్ కోసం 2 గంటల పాటు మీరు ఎవరైతే కేటాయిస్తారో మీకు నాట్ జస్ట్ జాబ్ అండి, ర్యాంక్ పడకపోతే నాకు అడగండి. ప్రాక్టీస్ మీరు ఎన్ని రకాల ప్రాక్టీస్ చేస్తే అంత బెటర్. ఆ విధంగా ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ఇంకో ప్లస్ పాయింట్ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంటెంట్, ఒక ఇంపార్టెంట్ పాయింట్ నేను మీకు ఇవ్వలేకపోవచ్చు, కానీ ఆ విధంగా ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుద్దంటే మీకు ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుస్తాయి. వాటిని మీరు తీసుకొని మన మెటీరియల్లోనే ఎక్కడో రాసుకోండి, మళ్ళీ ప్రాక్టీస్ చేసి వదిలేయవద్దు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 100కి 90 క్వశ్చన్లు నేను ఇచ్చిన దాంట్లో ఉన్నాయి, ఒక 10 క్వశ్చన్లు లేవనుకోండి. ఆ 10 క్వశ్చన్స్ తాలూకు ఇంపార్టెంట్ అనిపిస్తే అది మెటీరియల్లో నోట్ డౌన్ చేసి పెట్టేసేయండి. దానివల్ల ఏమవుతుందంటే మీకు ఈజీ అవుతుంది, ఇంకా బెటర్, అంటే మీకు ఇంకా ఎక్స్ట్రా కంటెంట్ అనేది గ్యాదర్ అవుతుంది, ఎక్స్ట్రా డేటా గ్యాదర్ అవుతుంది. అది వాటి కోసం ఏంటంటే సెపరేట్గా మీరు కాకుండా నేను ఇచ్చినటువంటి ఆ బుక్లో నోట్ డౌన్ చేసేసుకోండి, సరిపోద్ది అనమాట. ఈ విధంగా మీరు చేయండి, 100% మీకు వస్తుంది. కానీ నేను డైలీ వస్తానండి, డైలీ లైవ్కి వస్తాను. మార్నింగ్ 7కి లైవ్కి వస్తాను. ఎట్టి పరిస్థితుల్లో లైవ్స్కి అటెండ్ అవ్వండి, లైవ్స్ని మిస్ అవ్వద్దు. అంటే తర్వాత నేను 1 అవర్ పెట్టుకొని చదువుతాను, 1 అవర్ పెట్టుకొని వింటానంటే అది అవ్వదు, అది స్కిప్ అయిపోతూ ఉంటుంది. అట్ ద టైమ్ ఆఫ్ లైవ్లోనే మీకు ఆ రకమైనటువంటి ఏంటంటే ఆ ఫైర్ ఉంటుంది. మార్నింగ్ మీరు లైవ్ విన్న తర్వాత మీరు చాలామంది నాకు మెసేజెస్ పెట్టారు. మీరు వన్స్ ఒకసారి లైవ్కి వచ్చిన తర్వాత, లైవ్ కంప్లీట్ చేసిన తర్వాత ఆ డే అంతా మేము చదువుకోవడానికి కావాల్సినటువంటి ఎనర్జీ మాకు వస్తుంది సార్. లైవ్స్ని కంటిన్యూ చేయండి. ఈ మధ్యలో నేను యాక్చువల్గా నాకు లైవ్ చేయడానికి నాకు బాగా వర్క్ పట్టాను ఉండడం వల్ల నేను చేయలేకపోయాను. మన దగ్గర ఉన్నది ఇప్పుడు 6 నెలల నేను ప్రతిరోజు ½ అవర్ 1 అవర్ పాటు మీతో మాట్లాడితే మీకు డిఫరెంట్ ఐడియాస్ వస్తాయి. అవి డెఫినెట్లీ మీకు యూటిలైజ్ అవుతాయి. కాబట్టి 100% ఈ లైవ్ సెషన్స్ యూటిలైజ్ చేసుకోండి, కంటెంట్ యూటిలైజ్ చేసుకోండి. తర్వాత టెస్ట్ సిరీస్లు, ప్రాక్టీస్ సెషన్స్, పీవైక్యూస్ ప్రతి ఒక్కటి కూడా 100% మీరు కట్టినటువంటి డబ్బులకి మీరు న్యాయం చేయండి. 100% మీరు కట్టినటువంటి డబ్బులకి నేను న్యాయం చేస్తాను. ఓకేనా? విష్ యూ ఆల్ ద బెస్ట్ ఆఫ్ లక్. ఈరోజు ఆ 2 టెస్టులు, నేషనల్ ఇన్కమ్ తాలూకా లాస్ట్ టెస్ట్ అండ్ మెయిన్స్ ఫోకస్డ్ వాళ్ళు యూరోపియన్ రాక కంప్లీట్ చేయండి. ప్రిలిమ్స్ ఫోకస్ వాళ్ళు నేషనల్ ఇన్కమ్ 3rd టెస్ట్ ప్లస్ ఈ యూరోపియన్ రాక అవన్నీ కంప్లీట్ చేసేసేయండి. డోంట్ వేస్ట్ యువర్ టైం. అండ్ వాటి మీద పీవైక్యూస్ కూడా పెట్టాను యూరోపియన్ రాక మీద, అవి కూడా ప్రాక్టీస్ చేసేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.